14 మంది వచ్చినారు మేడం. ఆ, పర్లేదు. 14 మంది వచ్చారు. 19 అంటే నేను అరుణ్ కుమార్ గారితో కలిసి 12 19 మంది వస్తున్నారు. ఉమ్. ఆ, నిన్న మనం యోగ దర్శనం ఆ, రాస గ్రూప్ లో పెట్టారు కదా ప్రార్థనా శ్లోకము. ఒకరెవరన్నా చదవండి. చదవమంటారా? చదవనండి. ఇక చదవండి. చదవండి చదవండి. ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. పతంజలి మహర్షికి నమస్కరించి మనం యోగ దర్శనం క్లాసు యోగ యోగ సూత్రాల దాంట్లో రెండో భాగంలోకి వద్దాము. మొదట యోగానుశాసనం అథ యోగానుశాసనం అని యోగ మార్గం గురించి నేను చెప్పబోతున్నాను. పూర్వీకులందరూ చెప్పిన మార్గాన్ని నేను ఇప్పుడు ఆ, ఆరంభిస్తూ ఉన్నాను అని మొదలుపెట్టి మొట్టమొదటగా యోగం అంటే ఏంటి అని చెప్పాడు. యోగము అనగా ఏమిటి అని అంటే చిత్తవృత్తి నిరోధము అన్నాడు. చిత్తవృత్తి నిరోధము, చిత్తవృత్తిని నిరోధించుట. చిత్తవృత్తి అని అంటే ఏమిటి? అసలు ఎప్పుడు కూడా నిర్వచనం ఇచ్చిన తర్వాత నిర్వచనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదాన్ని గురించి విశ్లేషించి చెప్పటము అనేది శాస్త్రకర్తల యొక్క పద్ధతి. అంటే అల్పాక్షరాలలో ఆ సూత్రాన్ని నిబద్ధిస్తారు. అల్పాక్షరాల్లో ఆ, అసందిగ్ధంగా ఉండేటటువంటి విధంగా ఎటువంటి ఆ భ్రాంతికి భ్రమకి లోను కానివ్వకుండా ఒక ఆవేదన కలగనీయకుండా ఉండే విధంగా నిర్వచనం చెప్తారు. అలానే నిర్వచనించాడు. యోగము అంటే ఏమని నిర్వచించారంటే మనకి ఆ, భగవద్గీతలో యో యోగినః సమదర్శినః అని ఆ యోగ కర్మసు కుశలమని కానీ అలా వర్ణించారు. కానీ ఇక్కడ యోగము అని అంటే మనకి ఏం చెప్తున్నారు అని అంటే యోగ దర్శనంలో అంటే యోగ శాస్త్రంలో చిత్తవృత్తి నిరోధ అని జస్ట్ రీక్యాప్. చిత్తవృత్తి నిరోధ అన్నాడు. చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తము యొక్క వృత్తిని నిరోధించుట. చిత్తస్య వృత్తే నిరోధ. చిత్తం యొక్క అంటే మనస్సు యొక్క వృత్తి, దాని యొక్క వ్యాపారము. మనస్సు యొక్క వ్యాపారం ఏముంటుంది? ఆలోచనలు, రకరకములైనటువంటి ఆలోచనలు. ఆ ఆలోచనలన్నింటినీ కూడా నిరోధ, నిరోధించటము, నిలిపి వేయటము అనేదే యోగం. ఆ మనస్సులో ఉండే మెదిలేటటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలను, కదలికలను అన్నింటినీ కూడా సుఖ దుఃఖ మోహాత్మకమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా వదిలిపెట్టడమే యోగము అన్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్తము అంటే ఏంటి అని వ్యాఖ్యానకారులు చెప్పారు. ఈ చిత్తం ఇప్పుడు 3 పదాలు ఉన్నాయి. చిత్తము, వృత్తి, నిరోధము అనేది. ఈ చిత్తము అంటే వ్యాఖ్యానకారులు ఏం చెప్పారు? 5 రకాలైనటువంటి చిత్తాలు ఉంటాయి అన్నారు. ఏమిటి ఆ 5 రకాలైనటువంటి చిత్తాలు? చిత్తము, క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధం. నిరుద్ధం. ఈ చిత్తము, క్షిప్తము అంటే రజోగుణ ప్రధానము అయినది, క్రియాశీలకము అయినది. అంటే ఏదో చెయ్యాలి అని అరటము, ఏదో ఒక పని చేస్తూనే ఉండటము, నిర్విరామంగా ఆలోచిస్తూనే ఉండటము. దీనికి దేవతలని మీ పుస్తకంలో దేవతలని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. అలా మూఢము అంటే ఇది తామస
వృత్తిని ఆశ్రయించేది. అంటే మనిషిలో ఉండేటటువంటి రజస్తమో గుణముల చేతనే కదా అసలు మన మొత్తము సృష్టి అంతా ఏర్పడుతున్నది. మొత్తము సృష్టి క్రమం అంతా కలుగుతున్నది. ఎట్లా ఎందువల్ల కలుగుతున్నది అని అంటే సత్వరజస్తమో గుణముల మూలాన. ఈ సత్వరజస్తమో గుణాలు లేకపోతే అసలు సృష్టే లేదు. మనకి కనబడుతున్నటువంటి ఈ మాయా ప్రపంచం ఏదైతే ఉందో, ఈ మాయా ప్రపంచం అంతా కూడా సత్వ రజస్తమో గుణాల మూలానే ఏర్పడింది. ఇవి మూడు గనక లేవనుకోండి, అసలు ఏమీ లేదు. మొత్తం అంతా కూడా శూన్యం. ఆ శూన్యమైనటువంటి దానిలో సత్వరజస్తమో గుణముల యొక్క హెచ్చుతగ్గుల మూలానే ప్రకృతి ఏర్పడింది. ప్రకృతి నుండి వరుసగా అన్ని ఒకదాని నుండి ఒకటి, ఒకదాని నుండి ఒకటి పుట్టుకుంటూ వచ్చినాయి. అయితే ఈ క్షిప్త వృత్తమేమో, క్షిప్త చిత్తమేమో రజోగుణాశ్రయం అయితే, మూఢ చిత్తమేమో తమో గుణాశ్రయమైంది. ఈ రెండు కాకుండా ఉన్నది విమూఢ చిత్తం. విమూఢ చిత్తం, విక్షిప్త చిత్తం. విక్షిప్త చిత్తం ఏం చేస్తుంది? కొంతకాలం కొంతసేపు ఆ ఇది క్షిప్త చిత్తంగా ఉంటుంది, కొంతసేపు మూఢ చిత్తంగా ఉంటుంది, ఇటు అటు ఇటు అటు ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ ఊగిసలాడేటటువంటి చిత్తాన్ని దాటుకొని ఏకాగ్ర చిత్తానికి వస్తే గనక అప్పుడు అక్కడ సత్వము ప్రధానంగా ఉండి ఈ రజస్తము గుణముల యొక్క స్థితి తగ్గిపోతుంది పూర్తిగా. విమూఢ చిత్తంలో ఏమైంది? సత్వగుణం ఇంకా అలా కొంచెం నెమ్మదితనాన్ని వహించింది. అంటే రజోగుణము వచ్చి సత్వగుణాన్ని పక్కకి జరిపేస్తే సరైన అది పక్కకి తప్పుకుంది. అలానే తమోగుణం వచ్చి నేను ఇప్పుడు విజృంభించదలుచుకున్నాను అంటే సరైన సత్వగుణం తప్పుకుంది విమూఢ చిత్తంలో. కానీ ఏకాగ్ర చిత్తంలో ఈ రజస్తమో గుణాలు రెండూ కూడా అణిగిపోయి కంప్లీట్ గా అణిగిపోయి కేవలం సత్వగుణం మాత్రమే భాసిల్లుతుంది ఏకాగ్ర చిత్తంలో. ఈ ఏకాగ్ర చిత్తంలో అక్కడ స్థిరంగా ఉన్నప్పుడు ఈ చిత్తవృత్తులన్నీ కూడా, ఈ 4 చిత్తవృత్తులు కూడా క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర చిత్తాలు ఇవన్నీ కూడా 4 కూడా నిరుద్ధమైపోయినటువంటి అవస్థ నిరుద్ధ చిత్తము అని చిత్తాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చిత్తాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి 3వ సూత్రంలో ఏమన్నాడు? తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. తదా అప్పుడు, ఎప్పుడైతే ఈ నిరుద్ధ అవస్థలో, దానిని అసంప్రజ్ఞాత సమాధి అన్నారు, లేదా సంప్రజ్ఞాత సమాధి అన్నారు, నిర్బీజ సమాధి అన్నారు. అంటే ఏ మాత్రము సత్వగుణాధికముల యొక్క సత్వగుణంతో సహా ఏ రకములైనటువంటి గుణముల యొక్క అవస్థానము లేని స్థితిని. రికార్డింగ్ స్టార్ట్ చేసానా? ఏ రకమైనటువంటి అవస్థలకు లోను కాకుండా ఉండేటటువంటి స్థితిలో, కదా అప్పుడు అంటే అటువంటి స్థితిలో ఈ సత్వరజస్తమో గుణములని కూడా ఏ మాత్రము ఫంక్షనింగ్, వాటి యొక్క వ్యాపారము ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు తదా అనే అంటే అప్పుడు ఏమైతుంది? స్వరూపే అవస్థానం. ద్రష్ట అయినటువంటి వాడు చూడదలుచుకున్నటువంటి వాడు. మీకు నలచంపు మీకు చెప్పానా? మీకేనా నలచంపు చెప్పింది? చెప్పినారు మేడం. నేను నలచంపు చెప్పినప్పుడు మీకు అక్కడ ఒక వాక్యం చెప్పాను. బాటసారి తోటి మాట్లాడుతున్నప్పుడు ఆయన నలమహారాజు తోటి ఆ బాటసారి అంటాడు, దృష్టమయా యద్ద్రష్టవ్యం. ఇది చాలా వేదాంతమైనటువంటి సెంటెన్స్ అని చెప్పాను. దృష్టమయా యద్ద్రష్టవ్యం, ఇవి సాంకేతికమైనటువంటి పదాలు. ద్రష్ట, ద్రష్టవ్యం, దృశ్యం, ఈ 3 పదాలు కొన్ని మీరు పక్కన ఒక చోట రాసుకోండి. ద్రష్ట, ద్రష్టవ్యం, దృశ్యం. ద్రష్ట అంటే చూచే వాడు, ద్రష్టవ్యం అంటే ఏది చూడబడాలి అని, దృశ్యం అంటే ఏది కనబడుతున్నది. ఇవి సాంకేతిక పదములు, టెక్నికల్ టర్మ్స్. ఇలాంటివే ప్రమాణం, ప్రమాత, ప్రమేయం అని.
ఆ, ద్రష్ ఆ, ద్రష్ట అంటే ప్రమాత, అంటే తెలుసుకోవాల్సినటువంటి వాడు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి లేదా వస్తువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలవాల్సిన వాడు ప్రమాత. ఏ వస్తువుని గురించి తెలుసుకోవాలో అది ప్రమేయం, అంటే ద్రష్టవ్యం. ఏదైతే తెలుసుకోవాలో అది ప్రమేయం. ఈ తెలుసుకోవటము అనేది జ్ఞానం. జ్ఞానం ఈ తెలుసుకోవడానికి కావలసినటువంటి ప్రమాణాలు. ఇలా ఈ ఈ ఎప్పుడైతే నిర్బీజ స్థితిలో ఏ, ఉన్నప్పుడు, అంటే నిరుద్ధావస్థలో చిత్తము ఉన్నప్పుడు ఆత్మస్వరూపాన్ని ఆ ద్రష్ట చూడగలడు. ఆత్మస్వరూపము అని అంటే తన యొక్కటువంటి అసలు సిసలైనటువంటి ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపము ఏమిటి? అది శుద్ధ చైతన్య శుద్ధ బుద్ధ స్వరూపం. నిత్య స్వరూపం. శుద్ధ బుద్ధ నిత్యమైనటువంటి ముక్తమైనటువంటి ఆ, స్వరూపం. దానికి ఏ రకమైనటువంటి సుఖ దుఃఖ మోహాది వ్యాపారాలు దానికి ఏవి అంటవు. అటువంటి ఆ శుద్ధ స్వరూపం ఎప్పుడైతే నిరుద్ధావస్థలో ఉంటాడో అప్పుడు తదా ద్రష్టు ఆ స్వరూపాన్ని అతడు అవస్థానం పొందగలడు, కనుగొనగలడు, చూడగలడు. ఎవరైతే చూడాలి అనుకున్నాడో, చూడాలి అనే అర్హత కలిగినటువంటి వాడు, ఆసక్తి కలిగినటువంటి వాడు ఆ నిర్బీజ స్థితికి వెళ్ళి, ఆ అసంప్రజ్ఞాత సమాధిలోనికి వెళ్ళి, ఆ ధ్యానములోనికి వెళ్ళి అక్కడ తన సమస్తమైనటువంటి వ్యాపారాలని నిరోధించి, సమస్తమైనటువంటి చిత్త వ్యాపారాలన్నింటినీ నిరోధించి చూడాల్సినది ఏదైతే ఉందో దాన్ని చూడగలడు. చూడాల్సినది ఏది? ఆత్మ యొక్క స్వరూపం. దాన్ని చూడగలడు అని 3వ దాంట్లో చెప్పాడు. చెప్పి 4వ దాంట్లో మరి అయితే అలా చూడలేని వాడికి ఏమవుతుంది? ఒకవేళ నిరుద్ధ స్థితిలో లేకపోతే, నిరుద్ధావస్థలో చిత్తము గనక లేకపోతే ఏమవుతుంది? ఇతరములైనటువంటి విషయాల్లో ఉంటే ఎట్లా ఉంది అంటే వృత్తి సారూప్యం ఇతరత్ర. ఆ వృత్తి సారూప్యాన్ని బట్టి నీకు సత్వవృత్తి ప్రధానమా, తామస వృత్తి ప్రధానమా, లేదా సత్వ రజస్తమో గుణముల యొక్క వృత్తులు తక్కువగా ఉండి ఒక సత్వగుణంతో ఉన్నదా, లేదా పూర్తిగా సత్వగుణం కలిగి ఉన్నదా? ఈ ఏ వృత్తిలో గనక చిత్తము ఉంటే ఆ యొక్కటువంటి వృత్తికి సంబంధించినటువంటి జ్ఞానమే కలుగుతుంది. ఎలా సత్వ వృత్తి అధికంగా ఉందనుకోండి, ఏకాగ్ర చిత్తంలో సత్వస్థితి అధికంగా ఉన్నప్పుడు ఆ మనిషి ఎలా ఉంటాడు? చాలా ప్రశాంతమైనటువంటి చిత్తము కలిగి, జ్ఞానం కలిగి, ఇంకా నిరుద్ధావస్థకి వెళ్ళాలి అనేటటువంటి ఆసక్తితోటి ఉంటాడు. ఎందుకంటే సత్వస్థితిలో చిత్తము సత్వస్థితిలో ఉన్నది కాబట్టి, సత్వ వృత్తిలో, సత్వ వ్యాపారంలో ఉన్నది కాబట్టి. అలా కాదు, విక్షిప్తంలో ఉన్నదనుకోండి, విక్షిప్తంలో ఉన్నప్పుడు అలా ఒక్కోసారి ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో నిమగ్నము అయిపోతాడు. మళ్ళీ ధ్యాన అవస్థ నుంచి బయటికి రాగానే మళ్ళీ మామూలు అయిపోతాడు. ఆ వృత్తిని బట్టి ఆ సుఖ దుఃఖాదులు ఏవైతే ఉంటాయో అవి అనుభవిస్తూ ఉంటాడు. సుఖాన్ని అనుభవిస్తాడు ఒకసారి, దుఃఖాన్ని అనుభవిస్తాడు ఒకసారి. ఒకే విషయం పట్ల ఒకటేసారి ఒక దుఃఖము ఒక సుఖము రెండు కూడా. ఒక అమ్మాయి కూతురు పెళ్లి చేశారనుకోండి, కూతురికి పెళ్లి అయిందనేటటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. కూతురు మన ఇంటి నుంచి పరాయి ఇంటికి వెళ్ళిపోతోంది అనేటటువంటి దుఃఖాన్ని అనుభవిస్తుంటాడు. ఈ రెండు అనుభవాలు ఒకటేసారి కూడా లభిస్తూ ఉంటాయి. అది అట్లాంటిది విక్షిప్త చిత్తం. అలా అది కాదు, కేవలం రజోగుణము ఉంటే క్రియాశీలకంగా ఉంటుంది. ఏదో పని చేయాలి, ఏదో ఇది ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలి, అది చూడాలి, ఇది చేయాలి, అది చేయాలి అనే రకరకాలైనటువంటి పనుల యందు వ్యామోహం కలిగి ఉంటాడు. తమో గుణంగా ఉంటే ఒక మూఢమైనటువంటి చిత్తము కలిగి, దైత్య ప్రవృత్తి కలిగి, ఒక అధర్మాచరణం కలిగి అలా ఉంటాడు. ఇలా వృత్తి సారూప్యం, ఆ వృత్తికి ఎలా ఉందో దానికి అనుగుణమైనటువంటి రూపాన్ని
చూడగలడు. ఎలా అయితే నిరుద్ధ చిత్తంలో ఆత్మస్వరూపాన్ని చూడగలుస్తాడు, అలానే ఈ నాలుగింటిలో కూడా ఆ నాలుగింటికి తగినటువంటి రూపాన్ని అతడు చూడగలుగుతాడు అని చిత్తమును గురించి వివరించి ఇప్పుడు వృత్తిని గురించి వివరిస్తున్నాడు. యోగ చిత్త వృత్తి నిరోధ కదా నిర్వచనము. చిత్తం గురించి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ వృత్తి. వృత్తులు అంటే ఏంటి అంటే వృత్తయ పంచతయ్య క్లిష్ట క్లిష్టాః అని. వృత్తులు అనేవి పంచతయ్య అంటే 5 కలిగి ఉన్నవి, 5 రథములుగా ఉన్నవి, 5 రకములుగా ఉన్నవి. అవి క్లిష్ట అక్లిష్టములు అని. క్లిష్టములైనవి అంటే క్లేశములు, కష్టమైనటువంటివి. అక్లిష్టములు అక్లేశములైనటువంటివి, క్లేశము లేనటువంటివి, కష్టము లేనటువంటివి అని. ఇవి మళ్ళీ కూడా ఇవి 5 2 విధాలు. అది విధాలు. క్లిష్ట వృత్తులు, అక్లిష్ట వృత్తులు అని. వృత్తులు కూడా 2 రకాలు. అంటే చిత్తానికి సంబంధించినటువంటి వృత్తులు చాలా ఉంటాయి. ఎన్ని వృత్తులని నేను చెప్పగలను అంటే నాకు సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది, ఆక్రోశం కలుగుతుంది. ఇవన్నీ నా మనసుకు కలిగేటటువంటివే కదా. మనసులో కలిగేటటువంటి వృత్తి అని అంటే ఏంటి? మనసులో కలిగేటటువంటి వ్యాపారం. ఆ మనసులో కలిగేటటువంటి ఆలోచనలు ఇన్ని ఉంటాయి అని నేను చెప్పగలనా? ఒక 5, ఒక 10, ఒక 20, ఒక 30, ఒక 40, 50 అని నేను చెప్పగలనా? చెప్పలేను. కాబట్టి దానిని ఏం చేశారు అని అంటే, ఈ కలిగేటటువంటి ఆలోచనలు, బుద్ధిలో కలిగేటటువంటి ఆలోచనలు, మనసులో కలిగేటటువంటి ఆలోచనలు ఏంటంటే అవి ఒక 5 క్లిష్టతని కలిగించేవి. అంటే అవన్నీ క్రోడీకరించి ఒక 5 క్లిష్టం కలిగించేవి, ఒక 5 అక్లిష్టం కలిగించేవి, ఒక 5 క్లేశం కలిగించేవి, ఒక 5 అక్లేశము కలిగించేవి అని మనసు యొక్క వృత్తులు 5 వృత్తులు ఉంటాయి అని ఆ 5 వృత్తులను గురించి చెప్పాడు. ఈ క్లేశం కలిగించే వృత్తులు అని అంటే బాధను కలిగించేవి. ఆ బాధను కలిగించేటటువంటి, కష్టాన్ని కలిగించేటటువంటి వృత్తులు మనకి 2 సాధనా పదంలో వస్తాయి. అవి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభిమానము అని 5 రకాలైనటువంటి వృత్తులు. ఐదు రకాలైనటువంటి వృత్తులు. అవి క్లిష్టములైనటువంటివి. అక్లిష్టములు కూడా 5 రకాలు ఇప్పుడు చెప్పబోతాడు రాబోయే వాటిలలో. 5 రకాలైనటువంటి ఈ క్లిష్ట వృత్తులు ఏమవుతున్నాయి అని అంటే అవన్నీ రాజసిక, తామసికములైనటువంటి గుణముల వలన ఈ వృత్తులు కలుగుతాయి. అంటే రాజసమైన భావములు కానీ తామసికమైనటువంటి గుణము గనక అధికంగా ఉన్నప్పుడు ఆ వాటి కారణంగా ఈ క్లిష్టమైనటువంటి అవిద్య అంటే అజ్ఞానం, అవిద్య, అస్మిత అంటే అహంకారం, నేను అనేటటువంటి భావం, ఈ రాగము, ద్వేషము, అభిమానము అంటే నా మీద నాకే ప్రేమ, అభిమానం, గర్వము, నేను అనేటటువంటి అహంకారం, ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా రాజసిక, తామసిక గుణాల వల్ల కలిగేటటువంటివి. అదే సాత్విక గుణం వల్ల కలిగేటటువంటివి అక్లిష్టములైనటువంటి వృత్తులు, అక్లిష్టములైనటువంటి చిత్త వ్యాపారములు. అవి ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతులని 5 రకాలైనటువంటివి. ఇవి అక్లిష్టములైనవి. అంటే ఈ అక్లిష్టములైన వృత్తులు ఏం చేస్తాయి అంటే జీవుడికి అతను ఏదైతే చూడాల్సిన ఉన్నదో, ఏది చేయదగి ఉన్నదో ఆ చెయ్యదగినటువంటి దాని వైపుకి సాత్వికమైనటువంటి వృత్తి శాంతము, జ్ఞానముతో కూడినది కదా. అందుకని ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవర్తిల్లేటట్టుగా చేస్తాయి. ఇవి ఎందుకు కలుగుతాయి అని అంటే మనం చెప్పలేము.
ఎందుకని అంటే పూర్వజన్మ సంస్కారం వల్ల, జన్మములో మనం చేసుకున్నటువంటి సంస్కారాల వల్ల అక్కడ రాజసికమైనటువంటివి ఎక్కువ చేసుకొని ఉంటే ఈ జన్మలో ఆ రాజసికములైనటువంటి వాటి యొక్క ప్రభావం వల్ల మనము ఆ సుఖ దుఃఖ మోహాది ఆ, వృ- ఆ, ఆ, వ్యాపారాలు పొందుతాం. ఈ జన్మలో ఇప్పుడు మనకి అందుకనే మానవ జన్మ అధికమైనటువంటి జన్మ ఎందుకు చెప్తారు అంటే ఇక్కడ ఒక మనస్సు అనేది ఉన్నది. ఇప్పుడు కుక్కలు, ఆవులు మొదలైనటువంటి జంతువులకు కూడా మనస్సు ఉంది. పెద్ద పెద్ద జంతువులని వదిలేసేయండి, మన కళ్ళు ఎదురకుండా కనిపించేటటువంటి కుక్కలు, ఆవులు. ఆ కుక్కలైతే మరి మనసు, ఎంత మనసు ఉంటుంది వాటికి! మన ఎదురుగుండా ఉంటాయి, మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మనం దానికి ప్రేమగా ఒక చిన్న రొట్టె ముక్క పెడితే మన చుట్టే ఒక ఆడించుకుంటూ తిరుగుతాయి. అంటే దానికి ఒక మనస్సు అనేది ఉంది కదా, ఉండడం చేతే కదా దానికి ఒక ఆలోచన ఉండడం చేతనే కదా అది అలా ప్రవర్తిస్తున్నది. కానీ దానికి సంకల్ప వికల్పమైనటువంటి శక్తి లేదు, నిశ్చయాత్మకమైనటువంటి శక్తి లేదు. నిశ్చయాత్మకమైన శక్తి అని అంటే సంకల్ప వికల్పం. ఇది చెయ్యవచ్చునా, ఇది చెయ్యకూడదా అనేటటువంటి వివేక జ్ఞానము లేదు. ఆ వివేక ఖ్యాతి అంటారు. ఆ వివేక జ్ఞానం వాటికి ఆ లేదు. అలా కొద్దిగా వివేక జ్ఞానం కొద్దిగా అధికంగా ఉన్నది ఆవులకి అని చెప్తారు. కాకపోతే నాకైతే ఆవులతోటి ఎటువంటి ఆ సంబంధం లేదు కాబట్టి నేను చెప్పలేను. కుక్కలను అయితే నేను పెంచాను కాబట్టి చెప్పగలను. ఆవులకి ఇంకా కొంచెము జ్ఞానం అధికంగా ఉంది అని చెప్తారు. అందుకని ఆవు దగ్గర నుంచి వచ్చేటటువంటి సమస్తమైనటువంటి ఆ 5 ఆవు మూత్రము కానీ, ఆవు పేడ కానీ, ఆవు పాలు కానీ అన్నీ కూడా శ్రేష్టమని చెప్తారు. ఎందుకంటే దాని మనస్సు అంత నిర్మలమైనటువంటి మనస్సు కాబట్టి అని చెప్తారు. ఇవి ఎందుకు జరుగుతాయి అంటే పూర్వజన్మ సంస్కారం వల్ల. ఈ జన్మలో చేసుకున్న మానవుడికి ఎందుకు అధికుడు అంటే ఇక్కడ ఒక మనసు ఉంది. సంకల్ప వికల్పాత్మకమైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి నిర్ణయం చేసుకోగలిగినటువంటి బుద్ధి ఉంది కాబట్టి నాకు ఇప్పుడు బుద్ధి ఉంది. పోనీ ఇలా పోయిన జన్మలో నేను సాత్విక గుణంతో కలిగి ఉన్నానేమో, పోయిన జన్మలో పూర్వ జన్మలో నేను తామసిక బుద్ధి కలిగి ఉన్నానేమో, ఈ జన్మలో నేను సాత్వికంగా ఉంటాను. ఈ జన్మలో నేను సాత్వికమైన వృత్తి కలిగి ఉంటాను. ఈ జన్మలో సాత్వికమైన వృత్తి కలిగి ఉంటే నెక్స్ట్ జన్మకు వచ్చేటప్పటికి నేను కొంచెం ఇంకొంచెం అధికుడిగా అవగలను. ఇంకొంత పరమాత్మ సన్నిధికి దగ్గరగా సన్నిధికి చేరగలుగుతాను అనే జ్ఞానం ఒకటి కలిగి ఉంది కాబట్టి మానవుడిని ఉత్తమమైనటువంటి జాతి అంటారు. ఈ వృత్తి వల్ల జరిగేటటువంటి సంసార చక్రం అన్నమాట. పోయిన జన్మ వల్ల ఈ జన్మ, ఈ జన్మ వల్ల వచ్చే జన్మ, వచ్చే జన్మ వల్ల ఆపై జన్మ, ఆపై జన్మ వల్ల ఆపై జన్మ, ఇట్లా ఈ చక్రం అలా సాగుతూ ఉంటుంది. ఈ చక్రాన్ని అంతటిని నిలిపివేయాలి అని అంటే ఈ జనన మరణ చక్రాన్ని నిలిపివేయాలి అని అంటే జ్ఞానం యొక్క ఆవశ్యకత. ఆ జ్ఞానం ఎప్పుడు అంటే నిరుద్ధమైనటువంటి చిత్తవృత్తిని పొందినప్పుడు పరమాత్మతోటి కైవల్యం పొందినప్పుడు ఈ జనన మరణ చక్రంలో నుంచి మనము తప్పించుకొనగలము. ఎందుకు తప్పించుకోవాలి అంటారా? తప్పించుకోవద్దు, నష్టం ఏమీ లేదు. మనం రేపు వచ్చే జన్మలో రాబోయే జన్మలో మనం పందిగా పుడతామా, కుక్కగా పుడతామా, మనిషిగా పుడతామా, మనకేం తెలుసు కనుక అని వదిలేయదలుచుకుంటే వదిలేయచ్చు. మనకి శాస్త్రం ఎప్పుడు, మన హైందవ ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యొద్దు అని శాసించదు. నీకు ఇది మంచి, ఇది చెడు చూపించుకుని గ్రహించుకోవాల్సినటువంటి జ్ఞానం నీదే. వేదాల దగ్గర నుండి ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అని 2 ధర్మాలు ఉన్నాయి. ప్రవృత్తి ధర్మము అనంటే ధర్మార్థ కామ మోక్షాలని అపేక్షించి చేసేటటువంటి కర్మకాండలన్నీ కూడా ప్రవృత్తి ధర్మాలు. నివృత్తి ధర్మము అంటే మోక్ష ధర్మము, మోక్షాన్ని ఆశించి చేసేటటువంటివి. నువ్వు ఇవే ధర్మ కార్యాలు చెయ్యి, ఇదే గుడికి వెళ్ళు, ఇదే పూజలు చెయ్యి, ఇదే యజ్ఞయాగాదులు చెయ్యి. కానీ ఈ యజ్ఞయాగాదుల యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోవాలి. వేదము పఠనము, వేదం యొక్క అర్థము, వేదం యొక్క పరమార్థము, వేదం యొక్క ప్రయోజనము, ఈ విధంగా 4 రకాలుగా ఉంది వేదంలో. వేదం ఒక్కటే పారాయణ ఒకటే కాదు, కానీ
వేద పారాయణ అది చెవులో పడితే కూడా లాభం చేకూరుతుంది. ఎట్లా అంటే మనం ఆక్సిజన్ పీలిస్తే ఏ విధంగా మనకి మంచి ఆరోగ్యానికి శుభకరము ఆక్సిజన్ అన్నది, అలానే వేదం అనేది కూడా అది వినడం వల్లనే కూడా లాభం కలుగుతుంది. కానీ ఆ వేదం తెలుసుకొని, వేదార్థం తెలుసుకొని, వేద పరమార్థం తెలుసుకొని, వేద ప్రయోజనం తెలుసుకుంటే అప్పుడు మోక్షం. అదే అదే నివృత్తి ధర్మం. ఈ రెండు ధర్మాలు చెప్తుంది. ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మార్థ కామాలని అపేక్షించి చేసేటటువంటి యజ్ఞయాగాదులు చెయ్యి, నువ్వు చెయ్యొద్దు అని ఎవ్వరు అనరు. చేస్తే అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించు అని చెప్తాయి. యోగాలైన దర్శనాలన్నీ కూడా చెప్పేది అవే. దీనిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు గ్రహించు అని. ఈ ఆత్మస్వరూపాన్ని గ్రహించడానికి నేను మార్గాలు చెప్తున్నారు వాళ్ళు. ఇవి 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 మార్గాలు. నువ్వు నీకు నచ్చినటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకో. సాంఖ్య మార్గము నచ్చితే సాంఖ్య మార్గము, యోగ మార్గం నచ్చితే యోగము, తర్క మార్గం నచ్చితే తర్కం, ఏదైనా సరే అన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని అంటే పరమాత్మ స్వరూపాన్ని బోధించేటటువంటి శాస్త్రాలు. ఈ శాస్త్రాల్లో క్లిష్ట అక్లిష్ట అనేటటువంటి రెండు రకాలైనటువంటి వృత్తులు ఇవి జన్మ సంస్కారాన్ని బట్టి మనకి కలుగుతాయి. అయితే ఈ క్లిష్ట అక్లిష్టమైనటువంటి వృత్తులు అన్నీ కూడా అక్లిష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి వృత్తులేమో కష్టాలన్నింటినీ కలిగిస్తూ ఉంటాయి. ఆ కష్టాలన్నీ కలిగించే అక్లిష్ట వృత్తులేమో జీవుని యొక్క వాస్తవికమైనటువంటి ఆత్మస్వరూపాన్ని బోధించడానికి ఉపయోగపడతాయి. ఇవి రెండు రకాలైనటువంటివి. ఇవి నేను మీకు ఒక రెండు వాక్యాలు చెప్తాను, మీరు రాసుకోండి. లేకపోతే మళ్ళీ వినేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ వింటూ కాపీ చేసుకోండి. అవిద్య వలన కలిగే ధర్మాధర్మ వాసన సమూహములకు ఆలంబనమైనవి క్లిష్ట వృత్తులు. అంటే నేను కూడా ఒక నిదానంగా చెప్పండి మేడం. విద్యా ప్రవీణ శ్రీ తిరువెంగళాచార్యులు గారని ఆయన శ్రీ వ్యాసాశ్రమము అని చిత్తూరు జిల్లాలో ఉందిట, ఏర్పేడు గ్రామంలో. 1976లో ఆయన ఈ అంటే ఇది రీప్రింట్ 1976లో ఆయన రాశారు. యోగ దర్శనము అను పాతంజలి యోగ సూత్రములు అని భాష్యార్థ ప్రవేశిక అని ఆంధ్ర వివరణతోటి ఉన్నది. అందులో నుంచి అది చాలా టఫ్ గా ఉంది లాంగ్వేజ్. తెలుగే కానీ అది తెలుగులాగా లేదు నాకైతే. అంత కఠినంగా ఉంది భాష. అందులో నుంచి కొంచెం సింపుల్ గా నాకు అర్థమైనటువంటి భాషలో నేను 2-3 వాక్యాలు రాసుకున్నాను. ఆ రాసుకున్నటువంటి వాక్యాలు మీకు చెప్తాను. మీకు నచ్చితే కంటిన్యూ చేసుకోండి, లేకపోతే మీ పుస్తకాలలో ఇచ్చినవైనా చేసుకోండి. ఏదైనా అవిద్య అంటే అజ్ఞానం వలన కలిగే, అంటే అక్లిష్ట వృత్తులు అంటారు. అజ్ఞానం వలన కలిగే ధర్మాధర్మ వాసన సమూహములకు ఆలంబనమైనవి క్లిష్ట వృత్తులు. అంటే ధర్మ అధర్మ వాసన సమూహములకు అంటే పూర్వజన్మ నుండి కలిగేటటువంటి ధర్మం చెయ్యాలని కానీ, లేదా అధర్మం చెయ్యాలని కానీ, లేదా ఆ వాసనలతోటి పూర్వజన్మ సంస్కారాలతోటి వచ్చేటటువంటివి, వాటికి ఆలంబనమైనవి క్లిష్టమైనటువంటి వృత్తులు. ఇవి తామసిక రాజసిక గుణముల వలన కలిగేవి. అక్లిష్టములు అయినవి సాత్వికమైనటువంటి వృత్తులు. ఇవి జీవుని యొక్క వాస్తవిక రూపమును తెలిపి వివేక ఖ్యాతిని, అంటే వివేక జ్ఞానమును, వివేక ఖ్యాతి అని టెక్నికల్ టర్మ్, దాని అర్థము వివేక జ్ఞానం కలిగించును.
ఆచార్యుల ఉపదేశము వలన, ఆగమాదుల వలన, అభ్యాస వైరాగ్యములను ఆచరించడం వలన క్లిష్ట వృత్తులు నిరోధింపబడి అక్లిష్ట వృత్తులను ఒకసారి సెంటెన్స్ రిపీట్ చేయరండి. ఆచార్యుల ఉపదేశం వల్ల ఆగమాదుల ఆగమాదుల వలన అభ్యాస వైరాగ్యములను ఆచరించడం వలన క్లిష్ట వృత్తులు నిరోధింపబడి అక్లిష్ట వృత్తిని అవలంబించగలరు. ఇది కనుక దృఢమైనట్లయితే క్షణకాలంలో క్లిష్ట వృత్తులను అధిగమించి అధిగమించగలరు. క్లిష్ట వృత్తులు వాని వలన కలుగు సంస్కారములు కూడా అధికమవుతాయి. ఈ అక్లిష్ట వృత్తులు కూడా వైరాగ్యం చేత నివృత్తమైతే, అంటే నివారింపబడితే సుఖదుఃఖాదిరహితమైన కైవల్యానికి కారణము కాగలవు. అంతే. ఈ క్లిష్ట వృత్తులు, అక్లిష్ట వృత్తులు అంటే క్లిష్ట వృత్తులేమో అవిద్య అలాంటివి రాజసిక తామసిక గుణములు తోటే అవుతాయి కాబట్టి అది మంచివి కానట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము ఇలాంటివన్నీ. అక్లిష్టమైనటువంటి వృత్తులేమో మంచివిగా అనిపిస్తాయి. ఎందుకంటే సాత్వికమైనటువంటివి కాబట్టి జ్ఞానార్జనకి హేతువులుగా ఉంటాయి కాబట్టి ఇవి మంచివిగా అనిపిస్తాయి. కానీ ఈ అక్లిష్టమైనటువంటి వృత్తులను గనక మనం అభ్యాసం చేస్తూ ఉంటే ఈ అక్లిష్టమైనటువంటి వృత్తుల యొక్క అభ్యాసం వల్ల క్లిష్ట వృత్తులన్నీ కూడా అధిగమించేస్తాం. అంటే ఎప్పుడైతే మనకి జ్ఞానం కలుగుతుందో, జ్ఞానం కలగగానే అజ్ఞానం నశించి పోతుంది. ఎప్పుడైతే మనకి నేను అన్న భావన లేదు, అస్మిత, అభిమానము ఇవన్నీ తొలగిపోతాయి, రాగద్వేషాలు అవన్నీ తొలగిపోతాయి. ఇట్లా అక్లిష్ట వృత్తుల మూలాన, అంటే క్లేశం కలిగించినటువంటి వృత్తముల మూలాన క్లిష్టమైనటువంటి వృత్తులు చాలా సహజంగానే నశించి పోతాయి. అయితే ఈ అక్లిష్ట వృత్తులు కూడా మనకి కైవల్యానికి అడ్డే. ఎప్పుడైతే ఈ అక్లిష్ట వృత్తులను కూడా మనం వదిలేసామో అప్పుడే కైవల్యం. అప్పటిదాకా ఏంటి, అక్లిష్ట వృత్తులు ఉన్నంత వరకు దానిని
సంప్రజ్ఞాత సమాధి అంటారు, సవికల్ప సమాధి అంటారు, సబీజ సమాధి అంటారు. అప్పుడు కూడా అంటే అది కూడా ఉత్తమమైనటువంటి స్థితే, ఉత్తమమైనటువంటి స్థితే. కానీ అందులో కూడా ఇంకా కైవల్యముకి సాధన, ఎందుకంటే కొంచెం చిన్న లవ మాత్రము, లేశ మాత్రము ఉంటుంది కాబట్టి వెనక్కి తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుచేత ఆ స్థితిలో నుండి అది కూడా వదిలేస్తే అప్పుడు పైకి వెళ్తాం. ఎట్లా అంటే అది కూడా వదిలేసినప్పుడే మనకి కైవల్యము సాధ్యం. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ ముళ్ళుని తీసేయడానికి దేంతో తీస్తారు? ముళ్ళుని, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళుని ఎట్లా తీసేస్తారు? సూదితోటి మేడం. ముళ్ళతోనే ఇంకో తీయాలి. ముళ్ళతోటి తీస్తారు, ఇంకో ముళ్ళతో తీస్తారు కదా, అంతే కదా. ఒక ముళ్ళుని ఎందుకు ఇట్లా ఒక్కొక్కళ్ళు డ్రాప్ అయిపోతున్నారు? నాకు అర్థం కావడం లేదు. అంటే పాఠం అర్థం కావడం లేదా? వర్కింగ్ డేస్ కదమ్మా, కొంతమంది జాబ్స్ అంటే నేను ఉన్నవాళ్ళని నేనేం అనకూడదు. అంటే జాబ్స్ కానీ ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు వెళ్ళిపోయారు. ఈ ఈ ముళ్ళుతోటే తీస్తాము, ముళ్ళుతోటే తీస్తాం. ఈ ముళ్ళుని తీయడానికి ఈ ముళ్ళుని ఉపయోగించాము. అంటే ఈ క్లిష్ట వృత్తిని నిర్మూలించడానికి మనం అక్లిష్ట వృత్తిని ఉపయోగించాము. కానీ ముళ్ళే కదా. మనం ముళ్ళుని తీయడానికి ఉపయోగించినా కానీ ముళ్ళు అనేది ముళ్ళే కదా, అది ఎప్పటికైనా గుచ్చుకునేదే కదా. అందుచేత ఆ ఈ ముళ్ళు కూడా నశించాలి, అప్పుడే కైవల్యం. అంటే క్లిష్ట వృత్తులను తీయటానికి అక్లిష్ట వృత్తులని మనం ఉపయోగించినా సరే ఈ అక్లిష్ట వృత్తులు కూడా నిరోధించినప్పుడే కైవల్యము సాధ్యము అని చెప్పి ఇవి 5 రకాలుగా ఉంటాయి అని చెప్పి ఇప్పుడు అక్లిష్ట వృత్తులైనటువంటి 5 వృత్తులను గురించి చెప్తున్నాడు. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ అని ఈ 5. అవి ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి అని 5 రకాలైనటువంటి ఈ వృత్తులు, ఈ వృత్తి భేదాలు. అందులో ప్రమాణం గురించి వివరించి చెప్తున్నాడు. ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని. ప్రమాణములు అంటే వస్తువు యొక్క ఒక స్వరూపాన్ని తెలుసుకోవటానికి మనం ఉపయోగించేటటువంటి ఒక సాధనం, ఒక యథార్థ జ్ఞానానికి, అంటే ఒక జ్ఞానాత్మకమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఉపయోగించేటటువంటి ఆ యథార్థ జ్ఞానం కలగడానికి పరమాత్మ యొక్క లేదా ఆత్మ యొక్క స్వరూపమును కరెక్ట్గా తెలుసుకోవటానికి ఉపయోగించేటటువంటి సాధనానికి ప్రమాణము అని పేరు. ప్రమాణము అంటే ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాల 3ంటినే యోగ శాస్త్రము అంగీకరించింది. మనం మామూలుగా కూడా ఏదైనా ఒక వస్తువు యొక్క స్వరూపం తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ కంటితో చూడాలి, లేదా ఊహించాలి, లేదా ఎవరన్నా చెప్పాలి, లేదా దానికి తోటి సామ్యంగా ఉన్నటువంటి వస్తువుని ఏదన్నా తీసుకోవాలి. ఇలా మనకి ప్రమాణాలు ఉన్నాయి. ప్రమాణము అంటే ఏమనాలి ఇంగ్లీష్ వర్డ్ ప్రమాణము అని అంటే ఒక స్టాండర్డ్ తీసుకోవాలి. దాని ద్వారా మనము నిర్ణయం చేసుకోగలం. ఒక వస్తువు యొక్క మీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో ఏమని ఇచ్చారు ప్రమాణం అంటే? జ్యోతిర్వల్లి గారు వెళ్ళిపోయారా? తను ఫ్లైట్కి వెళ్ళాలని చెప్పిందండి. జ్యోతిర్వల్లి లేదు, వెళ్ళిపోయింది. ఒక విషయాన్ని గురించినటువంటి నిర్ధారణ చేసుకోవటానికి ఉపయోగించేటటువంటి మీన్స్, సాధనం మీన్స్, అది ప్రమాణం. ఆ ప్రమాణము ఇక్కడ
సాంఖ్యలో 4 రకాలైనటువంటి ప్రమాణాలను అంగీకరిస్తే యోగ శాస్త్రం వాళ్ళు 3 రకాలైనటువంటి ప్రమాణాలనే అంగీకరించారు. అవి ప్రత్యక్ష, అనుమాన, ఆగమములు అనేటటువంటి 3 ప్రమాణాలు. 3 మీన్స్, సాధనాలు. అవి అంటే స్వరూపము, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి, యథార్థ జ్ఞానం కలగడానికి ఉపయోగించేటటువంటి ఇవి సాధనాలు. ఇవి కాక ఉపమానము అని ఒకటి ఉంది. అది సాంఖ్య సిద్ధాంతులు కూడా ఒప్పుకున్నది, మీమాంసకులు ఒప్పుకున్నవి. ఇంకా అర్ధాపత్తి, అనుపపత్తి అని ఇంకో 2 ప్రమాణాలు కూడా ఉన్నాయి. మీకు అర్ధాపత్తి అనే దాని గురించి నెక్స్ట్ ఇయర్ చెప్తారు. అర్ధాపత్తి అనేది మీమాంసకులు ఒప్పుకున్నటువంటిది. అర్ధాపత్తి అంటే పీనో దేవదత్త దివాన భుక్తే, దేవదత్తుడు లావుగా ఉన్నాడు, పగటిపూట తినడు, దేవదత్తుడు లావుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అంటే రాత్రంతా తింటాడు అని. అలా రాత్రంతా తింటున్నాడు అనే కదా అర్థం. దానిని అర్ధాపత్తి అంటే. ఇంకొక అదొక ప్రమాణం అనమాట. అదొక మీన్స్ ఒక సాధనం స్వరూప జ్ఞానం తెలుసుకోవడానికి. ఇంకోటి అనుపపత్తి ఏంటంటే కుందేలు కొమ్ము లాంటిది. కుందేటి కొమ్ము, గగన కుసుమం అంటే అవి అసలు ఎప్పుడు ఉండవు. అవి అసలు లేవు. ఆకాశంలో పువ్వులు ఉంటాయా? ఉండవు. చెట్టుకి పువ్వులు కాస్తాయి కానీ ఆకాశానికి పువ్వులు కాయవు కదా. అలా దాన్ని అనుపపత్తి అంటారు. ఇవి మీమాంసకులు ఒప్పుకున్నటువంటి ప్రమాణాలు 2. మనకి ఇప్పుడు యోగ శాస్త్రాన్ని బట్టి, యోగ దర్శనాన్ని బట్టి, పతంజలిని బట్టి 3 ప్రమాణాలు. ఆ 3 ప్రమాణాలు ప్రత్యక్ష, అనుమాన, ఆగమాలు. ప్రత్యక్ష అంటే చక్షురింద్రియాలు, మనకి కనపడేటటువంటి మన ఇంద్రియముల ద్వారా మనము గ్రహించగలిగినటువంటిది ప్రత్యక్ష ప్రమాణం. ఇంద్రియాలు ఏవేవి? మన జ్ఞానేంద్రియాల ద్వారా మనము చూడగలిసినవి, తెలుసుకోగలిసినవి ఏవైతే ఉన్నాయో అవి చెవులు, మన చెవుల ద్వారా మనం వింటేనే దాని గురించి తెలుసుకోగలం. మన స్పర్శ ద్వారా తెలిసినదే మనకి తెలిసినది, మన కంటి ద్వారా తెలిసినదే మనకి తెలిసినది. ఇవి మన ముక్కు ద్వారా పీల్చినది, ఎవరో వాసన వచ్చిందని చెప్తే అది కాదు. మన ముక్కుతోటి మనం పీల్చిందే వాసన, అది ప్రత్యక్ష ప్రమాణం. ఇలా ఇవి ప్రత్యక్ష ప్రమాణాలు. అంటే మన చక్షురాది ఇంద్రియముల వలన కలిగేటటువంటి జ్ఞానం, ఆ చక్షురాది ఇంద్రియముల వల్ల కలిగేటటువంటి జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానం. అనుమాన ప్రమాణము అని అంటే తర్కంలో చదువుకున్నారు. పర్వతో వహ్నిమాన్ ధూమాత్ ఎత్ర ఎత్ర ధూమః తత్ర అగ్నిః తత్ర అగ్నిః యదా మహానసే తథా పర్వతో వహ్నిమాన్. పర్వతం పైన అగ్ని ఉన్నది. ఎందువలన అంటే ధూమాత్, ధూమ కారణంగా, పొగ కారణంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడైతే పొగ ఉంటుందో అక్కడక్కడ నిప్పు ఉంటుంది. ఎట్లా వంటింట్లో వలె అని ఆ రోజులలో, మరి ఈ రోజుల్లో చెప్పడానికి పనికిరాదు అది. వంటింటి వలె ఎక్కడైతే నిప్పు సెగ ఉంటుందో అక్కడ ధూమము ఉంటుంది. వంటింట్లో అట్లా కల్పిస్తారు. గిన్నె మాడిపోయింది అనుకోండి, పాలగిన్నె మాడిపోయింది అనుకోండి, పొగలు అలా వస్తూ ఉంటాయి. అంటే అక్కడ మంట ఉందన్నమాట, స్టవ్ మీద మంట ఉందన్నమాట అని అర్థం కదా. అట్లా మహానసే, వంటింట్లో వలె అని. ఇది అనుమాన ప్రమాణం. 3వది ఆగమాని అన్నాడు. ఆగమానినే కదా. ఆగమము అంటే వేదశాస్త్రములు లేదా ఆప్తవాక్యము అని అంటారు. అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ప్రతిదీ మన అనుభవంలోనికి రావాల్సిన అవసరం లేదు. కానీ పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళ అనుభవంలోనికి వచ్చినది వాళ్ళు చెప్తే మనము విని దాన్ని గ్రహిస్తాం. ఇప్పుడు మనకి సెల్ ఫోన్ వాడకం వచ్చింది. మనకి అది ఎలా తయారు చేస్తారు, దానిలో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటో అవన్నీ మనకి అవసరం లేదు కదా. మనం అది వాడుకోవడం తెలుసుకున్నాం. అట్లా పూర్వులు
ఎవరైతే వాళ్ళు చెప్పున్నారో వాళ్ళకి చెప్పినటువంటి ఆ వాళ్ళు పొందినటువంటి జ్ఞానాన్ని మనకి వాళ్ళు అందిస్తే మనము దానిని గ్రహించి దాన్ని మనము ఫాలో అయిపోతున్నాం. అంటే మనము సాధించటం లేదు, మనం నేర్చుకోవటం లేదు, మనం చేయటం లేదు, కానీ వాళ్ళ యొక్క అనుభవమే మనకి. అలానే వేదం ఏదైతే చెప్తుందో సత్యం వద ధర్మం చర అంటే మనం ఆటోమేటిక్ గా అది ఫాలో అయిపోతున్నాం. ఎందుకంటే అది పెద్దల పెద్దల మాట చద్దిమూట. చద్దిమూట, చద్దిమూట ఎట్లా ఆరోగ్యకరమైనటువంటిది. కాబట్టి అలా వాళ్ళు చెప్పినటువంటివే మనము అది వెళ్ళిపోతున్నాం. దానిని ఆగమము లేదా ఆప్తవాక్యము అంటారు. ఇవి 3 ప్రమాణాలు. యోగ శాస్త్రము అంగీకరించినటువంటివి ప్రమాణాలు 3. తర్వాత 5 అన్నాడు కదా, ప్రమాణ విపర్యయ. రెండవది విపర్యయం. విపర్యయము అంటే విపర్యయ మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్ఠితం. విపర్యయము అంటే మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్ఠితం. అతద్రూపం అంటే అతద్రూపము, ఆ రూపములో నా తత్ రూపం అతత్ రూపం. ఆ తద్రు ఏ రూపములో అయితే జ్ఞానం కలుగుతూ ఉన్నదో జ్ఞానము ఆ రూపంలో కాకుండా అతద్రూపం వేరే రూపంలో కలిగినటువంటి మిథ్యా జ్ఞానాన్ని విపర్యయము అంటాం. అంటే ఏ జ్ఞానంలో కలగాలో ఇప్పుడు శుక్తి రజత భ్రాంతి అంటారు. శుక్తి రజత భ్రాంతి అంటే ఒక ముత్యపు చిప్ప ఉంది అనుకోండి, ఆ ముత్యపు చిప్పని చూసి దూరం నుంచి చూసి దానిపైన ఎండ పడుతూ ఉంటే అది చూసి అది ముత్యంగా భ్రమిస్తారు. భ్రమించి అది ముత్యము అనుకొని దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే అది ముత్యము కాదు, అది అతద్రూపం. అంటే తద్రూపం ఏంటి? అది శుక్తి. అది ఆ అతద్రూపం ఏంటి? దాన్ని ముత్యముగా భావించటం. దానిని అటువంటి మిథ్యాజ్ఞానము అని అంటే మిథ్య అయినటువంటిది, అంటే తప్పైనటువంటిది ఇతరమైనటువంటిది జ్ఞానం. అది కాని విషయంలో అదిగా భావించడం. ఆ వస్తుతత్వ రూపమును ఆ వస్తుతత్వ రూపములో కాకుండా అతద్రూపముగా భ్రమాత్మకమైనటువంటి రూపముగా భావించటము విపర్యయం. ఇక్కడ శుక్తి రజత భ్రాంతిలో అది ఆ శుక్తి పైన మనము రజతమని వెండి అన్నటువంటి ఒక భ్రాంతిని, ముత్యపు చిప్పని చూసి ముత్యం అనుకునే ఒక భ్రాంతిని మనం పొందుతున్నాము. దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుస్తున్నది అది కాదు అని. ఈ కాదు అని మనకి తెలిసినంత మాత్రాన అది ముత్యముగాను కావటం లేదు, అది ఒక శుక్తిగానే ఉంటున్నది. దాని రూపముగానే ఉంటున్నది. దాని రూపము వేరుగా అవటం లేదు. దాని రూపము మనం వేరుగా ఉన్నది అని భావించటమే విపర్యయము. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆత్మస్వరూపాన్ని వేరుగా భావించటము అనేది వదిలివేస్తే ఇప్పుడు మనకి అది అక్లిష్టమైనటువంటి వృత్తి. మనకి ఆ విపర్యయము అనేటటువంటి వృత్తిని మనము, ఆ చిత్త వృత్తిని మనం అక్కడ వదిలివేయాలి అని ఇక్కడ ఈ విపర్యయము అనేటటువంటి ఒక వృత్తిని గురించి చెప్తూ ఉన్నాడు. అంటే ఈ ముత్యపు చిప్పలో ఎలా అయితే మనము ముత్యాన్నిగా భావిస్తూ ఉన్నామో, అంటే ఆ అనిత్యమైనటువంటి వస్తువులందు నిత్యత్వాన్ని ఆరోపించుకుంటూ ఉన్నాము. సుఖ దుఃఖ మోహాత్మకమైనటువంటి ఈ సకల జగత్తు అనిత్యమైనది మన కళ్ళ ఎదురుగుండా కనిపిస్తూ ఉన్నది. మనకి యక్ష ప్రశ్నలలో ధర్మరాజుని అడుగుతాడు యక్షుడు, అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో నాకు చెప్పు అని అడిగితే ధర్మరాజు ఇచ్చే సమాధానం అదే. ధర్మరాజు అదే అంటాడు, మనుషులందరూ చనిపోతూ ఉన్నది చూసి కూడా నేను పర్మనెంట్ గా శాశ్వతంగా ఈ లోకంలో ఉంటాను అని అనుకుంటాడే మానవుడు. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంట. అట్లా
అనిత్యమైనటువంటి విషయాల యందు నిత్యత్వాన్ని ఆరోపించుకోవటమే విపర్యయము. ఓకే, నెక్స్ట్ శబ్దానుపాతి వస్తుశూన్యో వికల్ప. ఈ ఐదు వీలైతే ఈ ఐదు వృత్తుల గురించి చూసేద్దాం, ఎందుకంటే 100 ఉన్నాయి కదా, టపటప అవ్వాలి. ఈ అలాగే. శబ్ద జ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్ప. మీకు అంటే మీరు పుస్తకాలు తెలుగు ట్రాన్స్లేషన్ కొనుక్కున్నారు కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో ఎట్లా ఉందో మరి. శబ్ద ఈ జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. శబ్ద జ్ఞానానుపాతి, శబ్ద జ్ఞానం, శబ్ద జ్ఞాన అనుపాతి, శబ్ద జ్ఞానాన్ని అంటే శబ్దము నుండి పుట్టేటటువంటి జ్ఞానాన్ని శబ్ద జ్ఞానము అని అంటే సాధారణంగా వేదము, వేదాలు. వేదాలు. శబ్ద జ్ఞానానుపాతి, శబ్ద జ్ఞానాన్ని అనుసరించి శబ్ద జ్ఞానాన్ని శబ్ద జ్ఞానాన్ని అనుసరించి పుట్టేటటువంటి వస్తు శూన్య వికల్ప. వస్తు శూన్యం, ఆ వస్తువు అనేది, ఆ వస్తువు లేకపోయినా ఆ శబ్దము యొక్కటువంటి శబ్దాన్ని అనుసరించి ఆ వస్తువు ఉన్నది అనేటటువంటి భ్రాంతి కలగడం అనేది వికల్పం. అంటే అది చెప్తున్నది ఏం చెప్తున్నది అనేది గ్రహించుకొని ఆ గ్రహించుకున్నటువంటి విషయాన్ని గురించి ఆలోచించి అది ఆ శబ్ద జ్ఞానం చేత పుట్టేటటువంటిది వస్తు రహితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది వికల్పమైనటువంటి జ్ఞానం. ఒక్క నిమిషం, ఇది క్లియర్ గా అర్థం కాలేదు మేడం, మళ్ళీ ఒకసారి చెప్తారా? అవును, ఒక్క నిమిషం. విపర్యయో మిథ్యా జ్ఞానం. విపర్యయ అయిపోయింది కదా. శబ్దానుపాతి వస్తు శూన్య అంటే వస్తురహితమైన, అంటే వస్తువును విషయీకరించుచు అన్నాడు. శబ్దానుపాతి అయథార్థ వస్తువాచ్యము, శబ్ద జ్ఞానానంతరం జనించినటువంటి యథార్థ వస్తువాకారంగా పరిణమించినటువంటి స్థితి. అంటే అయథార్థమైనటువంటి వస్తువును తెలుపు శబ్దమును వినిన అనంతరము కలుగు ఆ అయథార్థ వస్తువు యొక్క రూపంలో పరిణమించుట వికల్పము అనబడును. ఇది కూడా ఇంకా క్లియర్ గా లేదు. చైతన్యము, ఒక్క నిమిషం, చెప్పాను కదా ఈ పుస్తకంలో కూడా 1-2 సార్లు చదివితే గానీ క్లారిటీ లేదు. ఆకాశ అయితే పుష్పము ఇక్కడ శబ్దము అంటే వేదం అని తీసుకోలేదు. వికల్పము అనే వృత్తి, ఇది ఒక శబ్దం వినిపించింది అనుకుందాం. అయితే ఆ శబ్దం ఏమై ఉంటుందా అని ఆలోచించక మనం వెంటనే నిర్ధారించి వేస్తూ ఉంటాం. ఈ అంటే ఒక శబ్దాన్ని వినగానే, అంటే ఇక్కడ వేదం అనే అర్థం కూడా తీసుకోవచ్చు. వేదముని గురించి వినకుండా, వేదంలో ఉన్నటువంటి నివృత్తి జ్ఞానాన్ని గురించి తెలుసుకోకుండా, అంటే పురుషుడు చైతన్య స్వరూపుడు, పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపుడు అనేటటువంటి జ్ఞానం అక్కడ చెప్తూ ఉంటే ఆ జ్ఞానాన్ని గురించి వినకుండా, పూర్తిగా దానిని వినకుండా, దానిని గురించి ఆలోచించకుండానే మనం ఒక నిర్ధారణకు వచ్చేసేయటం. నేను ఏదైతే అనుభవిస్తున్నానో, నా శరీరం ఏదైతే సుఖదుఖములు అనుభవిస్తున్నదో, నా ఉన్నటువంటి ఆత్మ కూడా అటువంటి సుఖదుఖాలనే అనుభవిస్తున్నది అనేసుకోవటం. ఇది వికల్పము అనేటటువంటిది. అంటే ఈ అంతరాత్మ ఏదైతే
ఆ, ఉన్నదో ఈ అంతరాత్మ ఆత్మ యొక్కటువంటి స్వరూపము, శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మని గురించి ఇంకా పూర్తిగా వినకుండానే ఆ ఈ శబ్దం వినపడగానే, అంటే నేను నేను దుఃఖపడుతున్నాను, నేను సుఖపడుతున్నాను, నేను ఆనందపడుతున్నాను, నేను మోహపడుతున్నాను అని వినగానే ఆ విన్నటువంటి భావనంతా కూడా ఆ తనకు తాను ఆపాదించుకోవటం. ఇది ఆ దీని వల్ల ఏమైతుంది, మనిషి యొక్క దుర్బలత్వం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. పెరిగిపోయి ఈ ఆ, ఈ ఈ- ఈ పెరిగిపోవటం అనేది వికల్పం. అంటే ఏదో ఒక వార్త వినంగానే దానివల్ల నాకు కోపం కలిగింది, లేకపోతే దానివల్ల నాకు దుఃఖం కలిగింది అని అనుకోవటమే వికల్పం. ఈ వార్త వినగానే నాకు కలిగింది. అట్లా శబ్ద జ్ఞాన అనుమాతి వస్తు శూన్య. ఆ శబ్ద జ్ఞానము, శబ్దము ఒక వినగానే, ఆ శబ్దము ఒక మాట వినగానే, ఆ వినంగానే కలిగినటువంటి జ్ఞానం, ఆ వస్తు శూన్యమైనటువంటి జ్ఞానం. ఆ వస్తు శూన్యము అంటే శబ్దం వినంగానే అది నిజమైనదా కాదా అనేటటువంటి యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఒక నిర్ధారణకు రావటము అనేది, శబ్దాన్ని బట్టి ఆ శబ్దం యొక్కటువంటి ఆ శబ్దాన్ని విని శబ్దము వలన కలిగినటువంటి ఆ పై పైన, అంటే ఆ శబ్ద ప్రమాణంలో శబ్ద ప్రమాణంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించకుండా శబ్దం వినంగానే, ఆహా దీని వల్ల నాకు ఈ బాధ కలిగింది, దీనివల్ల ఈ వేదం చదివినందు వేదంలో ధర్మాచరణం చేయమన్నది కాబట్టి నేను ధర్మాచరణ చేస్తే నాకు ముక్తి లభిస్తుంది అనుకోవటం, ఇలాంటిది వికల్పము. వేదము చదివి వేదం ప్రకారం ధర్మాచరణం వలన కైవల్యము రాదు. ధర్మాచరణం ఆచరించిన ధర్మాచరణము వలన ఎప్పుడైతే మనము దానిలో ఉన్నటువంటి వస్తు జ్ఞానాన్ని పొందితే, ఆ వస్తు జ్ఞానాన్ని పొందితే, దాని యొక్క పరమార్థ జ్ఞానాన్ని పొందితే అప్పుడు కైవల్యం. లేదా వస్తు శూన్యమైనటువంటి జ్ఞానాన్ని పొందితే, అంటే ఆత్మస్వరూపం యొక్క లేనటువంటి దాన్ని, ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి, ఉమాదేవి గారు ఒక్క నిమిషం, వాస్తస్వరూపం యొక్క జ్ఞానాన్ని గనక మనము పొందలేకపోతే దానిని వికల్పము అని అంటారు. అది వికల్పమైనటువంటి ప్రవృత్తి, వికల్పమైనటువంటి ప్రవృత్తి. ఇది ఆ దీంట్లో కూడా చెప్తున్నారు, శుక్తి రజత భ్రాంతిలో కూడా. శుక్తి రజత భ్రాంతిలో కూడా శుక్తిని చూసి రజతము అనుకుంటే అది కాదు, రజతము అని తెలిసినంత మాత్రాన చేత అక్కడ శబ్దము యొక్క జ్ఞానం కలగగానే ఈ వస్తు శూన్యమైనటువంటి జ్ఞానం కలిగితే, శబ్దాన్ని అనుసరించి ఆత్మస్వరూపం యొక్క శూన్యమైనటువంటి జ్ఞానం, ఆత్మస్వరూపానికి తగినటువంటిది కాకుండా ఆత్మస్వరూపాన్ని లేనట్లుగా చెప్తూ ఉన్నటువంటి జ్ఞానము, ఆత్మస్వరూపము సత్యమైనటువంటి యథార్థ జ్ఞాన శూన్యమైనటువంటి జ్ఞానము, అది దానిని వికల్పము అని అంటారు. ఉమాదేవి గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇదే చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మోదే. ఒక డాక్యుమెంట్ షేర్ చేసింది ఎవరు, గొడ్రాలి కుమారుడు అనగానే కుమారుడు అని నమ్ముతారు, కానీ గొడ్రాలి కుమారుడు అనేది ఆ శబ్దం తోటి అంటే కొడుకు అని అర్థం చేసుకుంటారు తప్పితే, గొడ్రాలు అని అంటే పిల్లలు లేని అని ఆ బుద్ధితోటి అర్థం చేసుకునేది లేదు అని. అంటే ఇప్పుడు వంధ్యాసుత, ఆకాశ పుష్పం, ఇవి ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా వంధ్యాసుత, ఇప్పుడు చైత్రుని ఆవు అంటే చైత్రుడు వేరు, ఆవు వేరు, రెండు పదార్థములకు స్వస్వామి భావము ఉన్నది అని. అట్లా ఒకటిని బట్టి ఒకదానిని ఊహించటం. అలా ఆకాశ పుష్పం వంధ్యాసుత అంటే, వంధ్యాసుత అంటే ఆ సుతుడు అన్నటువంటి జ్ఞానిని చూస్తున్నారు, కానీ వంధ్యునికి సుతుడు ఎలా లభిస్తాడు? ఆశ్రయమే లేదు అక్కడ, అసలు అక్కడ లేదు కదా. అది వికల్పం అన్నమాట. ఆ శబ్దం వినంగానే
శబ్ద జ్ఞానం వల్ల వంద్యాసుత అన్నటువంటి శబ్దం వినంగానే ఆ శబ్ద జ్ఞానం చేత ఆ శబ్ద జ్ఞానము వల్ల కుమారుడు అని వినిపిస్తున్నది, సుత అన్నది వినిపిస్తున్నది. కానీ వంద్యాసుతుడు, వంద్యకు సుతుడు ఎలా జన్మిస్తాడు అనేది అక్కడ వస్తు శూన్యం. వస్తు వంధ్యురాలికి, గొడ్రాలికి కుమారుడు ఉండటము అనేది అసంభవమైనటువంటి విషయం. ఆ అసంభవమైనటువంటి విషయం యొక్క జ్ఞానం లేకపోవటమే వికల్పం. వస్తు శూన్యమైనటువంటి ఈ జ్ఞానం. ఇప్పుడు ఆ ఒక ఇక్కడ మామిడి, ఆ వనంలో మామిడి చెట్టు ఉంది అని ఒకటి ఇచ్చారు. అంటే అది మామిడి తోట అన్నారు అనుకోండి. అక్కడ మామిడి తోట అన్నప్పుడు ఆ మామిడి చెట్లే కాకుండా అక్కడ ఇంకా ఇతరమైన చెట్లు కూడా ఉండవచ్చు కదా. కానీ ఉండేవేంటి? ప్రధానంగా మామిడి చెట్లు. ఆ మామిడి చెట్లతో పాటు ఇంకా ఇతరమైనటువంటి చెట్లు కూడా ఉన్నాయి. కానీ మామిడి చెట్టు అన్నటువంటి శబ్దము వినగానే మనకి ఏమి తోస్తుంది? అక్కడ అంతా కేవలం మామిడి చెట్ల తోటలే, మామిడి చెట్లే ఉన్నాయి అనుకుంటాం. ఈ విధంగా వస్తు శూన్యమే. అక్కడ జామ చెట్టు ఉండొచ్చు, లేదా కింద చిన్న చిన్న ఇతరమైనటువంటి పంటలు ఉండవచ్చు. అక్కడ వస్తువు ఏమైతుంది? యథార్థమైనటువంటి జ్ఞానం రావటం లేదు. అక్కడ నిజంగా ఆ వనంలో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఆ వంద్యాసుత అన్న ఆకాశ పుష్పము అన్న గగన కుసుమం అన్న, ఇక్కడ ఈ కుసుమము ఆకాశంలో ఉండటం అనేది అసాధ్యమైనటువంటి విషయం. అలానే వంద్యాసుత అన్నప్పుడు గొడ్రాలకి కొడుకు ఉండదు, అసాధ్యము. అలానే అది మామిడి తోట అన్నప్పుడు కేవలం మామిడి చెట్లే ఉంటాయి అన్నటువంటిది ఏమీ కాదు. ఈ రకంగా యథార్థమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము శూన్యమవుతున్నది. వస్తు శూన్య జ్ఞానం, శబ్దానుపాతి, శబ్దాన్ని అనుసరించి వస్తువు ఉన్నటువంటిది. వస్తు శూన్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానిని వికల్పము అన్నారు. వికల్పం అంటే వేరియేషన్, అవునా కాదా అవునా కాదా అనిపించేటటువంటి మామూలుగా మనం భాషలు మామూలుగా మనము ప్రయోగంలో చేసేది కూడా వికల్పము అంటే అంబిగ్యూటీ ఉన్నది. అంటే దానిపైన ఒక స్థిరమైనటువంటి అభిప్రాయము లేకుండా ఉన్నది. అటువంటి సంకల్ప వికల్పాత్మకమైనదే బుద్ధి. మరి ఇది ఉందా ఇది లేదా అని చెప్పేది. ఆ వికల్పాత్మకమైనటువంటిది ఒక వృత్తి. అంటే ఈ మనస్సుకి కలిగేటటువంటి వృత్తులలో ఒక వికల్పమైనటువంటి వృత్తి కూడా. అంటే ఈ వికల్పమైనటువంటి వృత్తి ద్వారా మనము ఈ అక్లిష్టమైనటువంటి వృత్తి కాబట్టి దీని ద్వారా మనము ఈ యథార్థ స్వరూపము, పురుషుని యొక్క చైతన్య స్వరూపాన్ని మనము గ్రహించాలి. ఆ పురుషుని యొక్క అంటే పరమాత్మ యొక్క శుద్ధ చైతన్య స్వరూపాన్ని తెలుసుకోకుండా మనము శబ్దము వినగానే నాకు బాధ కలుగుతున్నది అని అనగానే నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి కూడా బాధ కలుగుతున్నదేమో అని భావించేసుకోవటం. ఆ భావించుకోవటము అనేది వికల్పము అనేటటువంటి చిత్త వృత్తి. ఓకేనా? అంటే పురుషుని కంటే చైతన్యం వేరు కాదు అని తెలుసుకోవాలి. పురుషుడి కన్నా చైతన్యం వేరు కాదని తెలుసుకోవాలి, కానీ తెలుసుకోవడం లేదు. ఆ శబ్దానుపాతి వల్ల శబ్దం వినంగానే అంటే ఏదో ఒక శబ్దం తీసుకోండి, ఏదో ఒకటి ఒక వాక్యము, నాకు దుఃఖం కలుగుతోంది, నాకు సంతోషం కలుగుతున్నది అని వినగానే, అంటే ఎట్లా వంద్యాసుతుడు అని వినగానే అతడు వంద్యాసుతుడు అనగానే సుతుడు అన్నది కనిపిస్తున్నది, కానీ ఆ వంద్యకి సుతుడు ఎలా ఉంటాడు అనేటటువంటి జ్ఞానం కలగడం లేదు కదా. ఆ గగన కుసుమం అనగానే ఆ వస్తు శూన్యమైనటువంటి జ్ఞానం కలుగుతున్నది. ఆ శబ్దజ్ఞానం చేత శబ్దము యొక్కటువంటి జ్ఞానం చేత, ఆ శబ్దం యొక్క మహాత్యం చేత ఆ వస్తువు లేకపోయినా కూడా వస్తువు ఉన్నట్టుగా అనిపిస్తున్నది. శుక్తి రజత భ్రాంతిలో కూడా అదే.
శుక్తి రజత భ్రాంతిలో కూడా అక్కడ విపర్యయం కలిగింది. శుక్తి ఇది ఆ, శు- ఇది రజతము అన్నటువంటి భ్రాంతి కలిగింది. మళ్ళా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆహా కాదు ఇది రజతం కాదు శుక్తియే అన్నటువంటి జ్ఞానం కలిగింది. ఆ కలిగింది కానీ అది వినగానే ఆ శుక్తి ఇదం రజతం అని దూరం నుంచి చూసి అరే అక్కడ వెండి ఉంది, అరే అక్కడ ముత్యం ఉంది అనుకొని అనగానే ముత్యము అన్నటువంటి భ్రాంతితోటి అక్కడ వస్తు శూన్యమైనప్పటికీ కూడా అక్కడ ఆ ఆ, ఇంకొకటి ఏంటి చెప్తారు, రజ్జు సర్ప భ్రాంతి. రజ్జు సర్ప భ్రాంతి, రజ్జు సర్పం. రజ్జు సర్పం అంటే చీకట్లో ఒక తాడు అట్లా మెలకలు మెలకలు తిరిగిన తాడుని చూసి అది సర్పము అని పాము అని భావిస్తాం. పాము అని భావిస్తే అది పాము కాదు కదా, దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది అది తాడు అని. కానీ అది ఎవరైనా పక్కనున్న వాళ్ళు చూసి అది చెప్తే అయ్యయ్యో అది పాము అని అన్నారనుకోండి, ఆ పాము అది కాకపోయినా, ఈ ఎగ్జాంపుల్ చాలా బాగుంది, ఈ పాము అని కాకపోయినా అక్కడ వస్తు శూన్యమైన ఈ అదిగో పాము అన్నటువంటి మాట వినగానే అక్కడ పాము ఏమో అన్నటువంటి ఒక భ్రాంతి జ్ఞానం కలిగింది. వస్తు శూన్యమైనటువంటి వస్తువు అక్కడ పాము శూన్యము లేనిది అన్నటువంటి జ్ఞానము కలుగుతున్నది. ఆ చిత్తవృత్తినే వికల్పము అన్నారు. ఇప్పుడు నాకైతే చాలా క్లారిటీ ఉంది. మీకు ఎంత క్లారిటీ ఉందో, ఈ వికల్పము అంటే రజ్జు సర్పములాగా అది అక్కడ అదిగో పాము అనగానే అక్కడ పాము కాకపోయినా పాము అన్నటువంటి ఒక జ్ఞానము కలిగింది. ఇదిగో పాము అన్నటువంటి శబ్ద జ్ఞానము అనుసరించి, శబ్దాన్ని అనుసరించి, శబ్ద జ్ఞానాన్ని అనుసరించి, అంటే శబ్దము విన్నగానే దాని యొక్కటువంటి అర్థాన్ని అనుసరించి అక్కడ పాము లేకపోయినను ఆ పాము అన్నటువంటి జ్ఞానము కలగడము వికల్పం. పురుషుడు శుద్ధ చైతన్య స్వరూపుడు. ఆ శుద్ధ చైతన్య స్వరూపుడైనటువంటి పురుషుడిని అది కాదు, అదిగో నాకు దుఃఖం కలిగింది, నాకు సంతోషం కలిగింది, నేను మూఢుడని అయ్యాను, నేను సంతుష్టుడని అయ్యాను, నేను దుఃఖితుడని అయ్యాను, నేను ఆనందాన్ని పొందాను అని మాట వినగానే, ఆ మాట వినగానే అక్కడ వస్తుశూన్యమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటిది కాకుండా ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి చైతన్య స్వరూపమైనటువంటి జ్ఞానం కాకుండా శూన్యమైన కానిది వస్తు శూన్యమైనటువంటి ఆత్మస్వరూపానికన్నా వేరైనటువంటి భిన్నమైనటువంటి జ్ఞానము కలగడమే వికల్పము. ఓకే, మీరు ఇది మళ్ళీ వినండి ఇంకోసారి. చిన్న సెంటెన్స్ ఇచ్చారండి మీరు చెప్పిందే. ఏదైనా ఒక శబ్దం వినిపించగానే ఆ శబ్దార్థాన్ని విచారించకుండా మనోదౌర్బల్యంతో లేని వస్తువుని నిర్ధారించేయటమే వికల్ప వృత్తి అని చెప్పిన ఉదాహరణలు చెప్పాడు. అదే ఇక్కడ మన ఈ పుస్తకం ఉంది కదా, స్వామి వివేకానంద గారి రామకృష్ణ మఠం వాళ్ళు పబ్లిష్ చేసినది. దానిలో అదే ఇచ్చాడు. వికల్పం అనే మరొక వృత్తి ఉంది. శబ్దానికి సంబంధించిన వస్తువు లేకున్నా శబ్ద జ్ఞానంతో అనుసరించే వృత్తి వికల్ప వృత్తి. వికల్పం అనే మన వృత్తి ఉంది. ఒక శబ్దం వినిపించింది అనుకుందాం, ఆ శబ్దం ఏమై ఉంటుందా అని కూడా ఆలోచించకుండా మనం వెంటనే నిర్ధారించి వేస్తూ ఉంటాం. ఇది చిత్త దౌర్బల్య లక్షణం. దీనివల్ల మనోనిగ్రహాన్ని ప్రతిపాదించే సిద్ధాంతం మనకు చక్కగా అర్థమవుతున్నది. దుర్బలత్వం పెరుగుతున్న కొద్దీ మనిషిలో మనోనిగ్రహం క్షీణిస్తూ ఉంది. ఆత్మ పరీక్ష కోసం ఈ ప్రమాణాన్ని మనం అనుసరిస్తూ ఉండాలి. కోపం, దుఃఖం ఇలాంటివి కలిగే సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోండి.
ఏదో ఒక వార్త వినగానే నాకు ఈ కోప వృత్తి, దుఃఖ వృత్తి తప్పకుండా ఎందుకు కలగాలి అని ఆలోచించుకోవాలి. అంటే ఆ వికల్పం లేకుండా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. మీరు చదువుతున్న పుస్తకం ఎందులోది? అకాడమీ వాళ్ళదా? కాదు మోదయ్, ఇది ఎవరు చిన్న డాక్యుమెంట్ teluguBhakti.com అనే దాంట్లో నుంచి ఏవో డాక్యుమెంట్ పంపించారు. ఉమ్. ఇది మీరు 20 నేను ఉమ్. మా దగ్గర అదే పొద్దున ఒక ఆయన ఎవరో జస్ట్ ట్రాన్స్లేషన్స్ లాగా రాశారు. అవును. మీరు అది కుప్ప విశ్వనాథ శర్మ గారిది చదవండి. అదైతే చాలా డీటెయిల్డ్ గా ఉంది. ఆయన అక్కడ అలాగే నాదనీరాజన్ స్టేజ్ మీద ఇచ్చిన లెక్చర్స్, అది అది చాలా యూట్యూబ్ లో డీటెయిల్ గా ఉన్నాయి ఉంది. అది మేడం. చాలా మొత్తం యూట్యూబ్ లో మొత్తం చాలా సీరియస్ ఉన్నాయి ఆయనవి. కాదు, యూట్యూబ్ లో సిరీసే కాదు, పీడిఎఫ్ కూడా ఉంది. అచ్చా ఓకే. PDF ఉందా? సరే అమ్మా. అది తెలీదు. పీడిఎఫ్ కూడా ఉంది. పీడిఎఫ్ కూడా ఉంది. నేను మీకు పీడిఎఫ్ పెట్టాను గ్రూప్ లో. నిన్న పెట్టారు మీరు. బాయ్. ఆయన ఎన్నెన్ని కథలు 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 చెప్పారు. అంటే ఆయన స్టేజ్ మీద చెప్పటం కదా, అవును. చెప్పడానికి ఆయన ఇవన్నీ కథలు. ఒకటి రెండు సూత్రాలు చెప్తుండ్రు మేడం గంట సేపటికి. ఆ అప్పుడు అదే విన్నాను కానీ అంత కాన్సన్ట్రేషన్ లేకుండింది అదే అనలైజింగ్. అదే అమ్మా. అందుకనే మీరు పీడిఎఫ్ అయితే వస్తే ఏంటంటే మేడం మీరు చదువుకుంటూ వెళ్ళచ్చు. ఎక్కడంటే మీకు అది కొన్ని కావాల్సిన చోట కా- ఆపి చదువుకోవచ్చు, కొన్ని చోట్ల ముందుకి ఆ, వెళ్ళిపోవచ్చు. కొన్ని ఇప్పుడు ఇక్కడ ఈయన ప్రత్యక్ష ప్రమాణం అని ఉంది కదా, ఈ ప్రత్యక్ష ప్రమాణానికి 2 రకాల వృత్తులు కూడా ఉంటాయి అని ఇంకా ఇచ్చారు. అవి అవసరం లేదు. అలా అలా మీరు కొన్ని చూసుకోవచ్చు అన్నమాట. అవి వినటానికి కూడా 247 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 1 అవర్ ఉంది. అందుకని మనము ఉమ్. మన అందుకే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చదువుకుంటేనే బాగుంటుంది. సమయం కూడా తక్కువ ఉంది కనుక. అవును, అందుకని మీరు ఇది ఇది చదువుకొని మీకు ఎక్కడ ఒకసారి చదువుకున్నారనుకోండి మీకే తెలుస్తుంది ఈ ఈ పర్టికులర్ పార్ట్ చదువుకోవాలి, ఇది ఇది అవసరం లేదు అని మీకే అర్థమైపోతుంది. ఆ, కొంచెం చదవడం కూడా కొంచెం స్పీడ్ గా చదవచ్చు. చదవచ్చు కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ లో అదే. ఇప్పుడు ఈ 247 అంటే మనం మధ్యలో తీసుకున్నప్పటికీ కూడా మన దగ్గర ఉన్న మనకి మనం పరీక్షలో క్లుప్తంగా రాయాల్సి వస్తుంది. అందుకని ఇవి చదివిన తర్వాత అక్కడ ఏదో కొంత చెప్పటంలో చాలా తక్కువగా అబ్రిడ్జ్డ్ గా చెప్పాల్సి వస్తుంది మనం ఎగ్జామినేషన్ లో. అబ్రిడ్జ్ గా చెప్పాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు నేను చదివి నేను 2 పాయింట్స్ లాగా రాసుకున్నాను కదా, క్లిష్టంలో అనేది. అట్లా కొంచెం చదివేసుకొని మీరు పాయింట్స్ టూకీగా 2-3 రాసుకోవాలి. అట్లా మీకు టూకీగా రాసుకోవడానికి, టూకీగా పరీక్షకి రాయటానికి వీలైన పుస్తకం అయితే వివేకానంద గారి పుస్తకమే. అదైతే తెచ్చుకున్నా. ఇప్పుడు ఈయన రాములు గారిది కూడా యోగ సూత్రాలు ఉన్నాయి. అవి కూడా ఎట్లా ఉన్నాయి అంటే ప్రతిదీ ఇప్పుడు ఈయనదైతే చాలా అంటే ఒక పాయింట్ ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాని కింద సబ్ పాయింట్స్ వచ్చి చాలా చదవటానికి కానీ మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేయటానికి అనుకూలంగా ఉంది. దాంట్లో అయితే దేనికదే ఉంది కనుక అందులో కూడా పర్వాలేదు. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాంట్లో దానికి సంబంధించినవన్నీ ఒక దగ్గరగా ఉండి చదవటానికి కానీ లేదా మళ్ళీ రీప్రొడ్యూస్ చేయటానికి కానీ సులభంగా క్లుప్తంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక డిఫరెన్స్, సారీ టు డిస్టర్బ్ యూ, కానీ ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇట్లా స్పష్టంగా మీకు అర్థమైంది అనుకోండి. ఇప్పుడు శబ్ద జ్ఞానానుపాతి ఎవరో తెలిసి తెలియని లేదా తెలియకుండానే వాళ్ళకి తోచినట్టు చెప్పిన శబ్దాలు విని దాన్ని నమ్మి దానికి తప్పకుండా ఏదో ఒక వస్తువు ఉండాలని నిశ్చయంతో వ్యవహరించుట. వస్తు శూన్య అంటే వాస్తవానికి వస్తువు లేకుండా, వికల్ప
కల్పన వృత్తి, ఇమాజినేషన్ చేసుకోవడము అని. మీకు ఇది ఒకసారి చదువుకున్నారు అని అంటే మీకు కాన్సెప్ట్ అర్థమైందంటే యాక్చువల్గా మీ అంతా మీరే రాయగలరు. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ తెలుసుకోకుండా దీనికి ఒకటి ఇట్లా ఉన్నట్టు అభావ ప్రచయాలంబన వృత్తిర్ నిద్ర, అభావాన్ని ఆశ్రయించే ఉండి వృత్తి నిద్ర వృత్తి అని ఒక చదివేసుకున్నారనుకోండి, అదే మీరు బై హార్ట్ చేయాల్సి వస్తుంది. మీకు దాని యొక్క అర్థం కనుక తెలిసింది అని అంటే, అర్థం తెలిసిన తర్వాత మీకు ఇంకా చాలా మీకు ఇంకెవరు చెప్పక్కర్లేదు, మీరే ఏమి చదవక్కర్లేదు, మీరే రాసేయగలుగుతారు, మీరే రీప్రొడ్యూస్ చేయగలుగుతారు. ఇప్పుడు వికల్పము అని అంటే ఏంటి అని తెలిస్తే, ఇప్పుడు ఇంత డిస్కషన్ అయింది కాబట్టి వికల్పం అంటే మీకు తెలిసింది కాబట్టి మీరు మీ అంతటా మీరే రాసేయగలుగుతారు. శబ్దానుపాతి వస్తు శూన్యం వికల్ప. శబ్దాన్ని వినగానే వస్తు శూన్యమైనటువంటి జ్ఞానము కలగడము వికల్పము. వంధ్యాసుత ఆకాశ పుష్పము వంటి శబ్దములు అవి వినగానే సుతుడు లేదా పుష్పము అన్నటువంటి ఒక జ్ఞానము కలగడము. రజ్జు సర్పము అని వినగానే రజ్జువును చూసి సర్పముగా భ్రాంతి చెందటం, పాము అనేటటువంటి భయము కలగటము. ఈ విధంగా వస్తువు లేకపోయినా వస్తువు ఉన్నది అని భావన కలగటము. శబ్దము వినగానే వస్తువు లేకపోయినా వస్తువు అన్నటువంటి భావన కలగటము వికల్పము. అయిపోయింది, మీరు రాసేయటం అంత మీరుగా రాయగలుగుతారు. ఇప్పుడు ఇగో ఈయన ఇంత పెద్ద కథ చెప్పారు దానికి. అది అప్పుడు విన్నాము, తర్వాత కూడా 2-3 సార్లు వినటం జరిగింది. అయితే పీడిఎఫ్ తెలియదు. వింటాం అంటే పీడిఎఫ్ దొరుకుతుందంటే తెచ్చుకోవచ్చు. వింటాము అంటే చాలా. నేను మీకు పెట్టిందే ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. నేను మీకు పెట్టిందే పీడిఎఫ్ది. ఇప్పుడు ఎందుకంటే ఇదిగో ఇప్పుడు మిథ్యా జ్ఞానం అంటే భగవద్గీత నుంచి కొటేషన్స్ అవన్నీ ఇచ్చారు ఆయన. అట్లా చాలా కొటేషన్స్ ఇచ్చారు. చెప్పేటప్పుడు కూడా మరి అవన్నీ కొటేషన్స్ చెప్తూ ఉంటారు కదా, అందుకని మీకు టైం లాంగ్ అవుతుంది. ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు మీరు ఈ కొటేషన్స్ చదువుకోక్కర్లేదు. ఇప్పుడు మీకే తెలుస్తుంది ఈ పెద్ద కథ ఉంది, కథ అంతా కూడా చదవక్కర్లేదు. కథ కూడా చదవక్కర్లేదు, సరదాగా కథ చదువుకుంటారా ఇంకా సబ్జెక్ట్ గుర్తుంటుంది. భగవద్గీత నోటికి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇవి గుర్తుండిపోతాయి, తెలిసిపోతాయి. అది ఈరోజు చూడండి అమ్మా, ఇది పుల్లల శ్రీరామచంద్రుడు గారు రాసిన అకాడమీ వాళ్ళు ఇచ్చింది. అన్ని మీరు చెప్పినవే ఉన్నాయి, చాలా తేలిగ్గా ఉన్నాయి చదవడానికి. మా గురువు గారి భాష చాలా సౌమ్యంగా ఉంటుంది. అసలు ఆయన ఎదురుగుండా కూర్చొని పాఠం చెప్తున్నారా అని ఉంటుంది ఆయన రాసిన పుస్తకాలు. ఏవైనా సరే మీరు ఏవైనా చదవండి, పుల్లల శ్రీరామచంద్రుడు గారి పుస్తకాలు. మా గురువు గారు అని చెప్పడం కాదు కానీ ఆయన రాసింది ఏ పుస్తకమైనా సరే, ఏదైనా సరే ఆయన ఎదురుగుండా కూర్చొని పాఠం చెప్తున్నారా అన్నంతటువంటి సులభమైన శైలిలో చక్కటి తెలుగు. మళ్ళీ అట్లాని భాషని హింసించటం లాంటిది చేయరు ఆయన. మంచి చక్కటి భాష, సులభంగా అర్థమయ్యేటటువంటి శైలిలో, చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటటువంటి శైలిలో రాస్తారు ఆయన. ఇప్పుడు గొడ్రాలి కుమారుడు, ఆకాశ పుష్పము, దేవదత్తస్య కంబళము, పురుషస్య చైతన్యం, ఇవన్నీ సర్పభ్రాంతి అన్నీ ఉన్నాయమ్మా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఉన్నాయి వికల్పంలో. అదే వికల్పంలో 9వ సూత్రం. అసలు మీరు ఆ పుస్తకం చదువుకుంటూ ఉంటే నేను ఇంత డీటెయిల్ గా చెప్పాల్సిన పనేం లేదు. మీరు చెప్పిన తర్వాత మాకు అప్పుడు అర్థమవుతుందమ్మా. నిన్న మీరు చెప్పాక చదువుకున్నాం, అసలు ముందు తెలియదు కదా, అందుకని చెప్పండి. చెప్పింది మళ్ళీ మేము చదువుకుంటాం. ఓకే, నెక్స్ట్ అభావ ప్రత్యయ ఆలంబన వృత్తిర్ నిద్ర. నాలుగవది నిద్ర అనేది. నిద్ర అంటే ఇక్కడ ఇలా చూసారంటే ఇదే చెప్పాలనిపిస్తుంది. అభావము అంటే ఏ భావము లేనటువంటిది. అంటే జాగ్రత్త, స్వప్న, మనకి 3 రకాలైనటువంటి స్థితులు ఉంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ.
తురీయ అవస్థ అనేది 4వది, అది వదిలిపెట్టేసేయండి, అది చాలా హై లెవెల్. ఇంకా అతి తురీయ అవస్థ అని కూడా ఉంటుంది. ఓ ఈ జాగ్రత్త అవస్థ అంటే మనం మేలుకొని ఉండేటటువంటి ఉన్న స్థితి ఇది. స్వప్నావస్థ అంటే మనం నిద్రపోతూ కల, ఇంకా అంటే 100% నిద్ర కాకుండా నిద్ర మెలకువ కాని స్థితిలో ఉండేది అది. తర్వాత 3వది సుషుప్తావస్థ. అంటే ఏంటి, అందులో పూర్తిగా నిద్రపోతాం, అంటే మనకి ఇంద్రియ జ్ఞానం ఏమి ఉండదు, ఆ ఇంద్రియ జ్ఞానములు ఏమి లేనటువంటిది. అట్లా జాగ్రత్త స్వప్న అవస్థలన్నింటికీ కూడా అభావానికి కారణమైనటువంటి తమస్సు ఆలంబనగా, ప్రత్యయ ఆలంబనగా, తమస్సే ఆలంబనగా, ఇక్కడ రాయలేదు ఆయన, ప్రత్యయాలంబన వృత్తి అంటే ఏమీ అనిపించలేదు, ఏమీ లేదు అని తెలిసే వృత్తి, అంటే తామసికమైనటువంటి వృత్తి. ఆ తామసికమైనటువంటి వృత్తియే జ్ఞానమే నిద్ర అనేది. అంటే ఈ నిద్రపోయే సమయంలో నాకేమి తెలుస్తున్నది, నాకేమీ తెలియటం లేదు. ఈ జాగ్రత్త అవస్థలోనేమో ఇక్కడ ఏమంటున్నాడంటే అభావ ప్రత్యయాలంబన. ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఒక్కొక్కసారి తమోగుణం మూలాన, బుద్ధిని తమోగుణం ఆవరించటం మూలాన నాకేం తెలియదు అటువంటి అవస్థలో ఉంటాం. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఏంటి కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నావు అని అంటాం ఎవరినన్నా. అప్పుడప్పుడు కొంతమంది అలా చూస్తూ ఉంటారు, కళ్ళు తెరుచుకొని ఉంటాయి. ఎస్పెషల్లీ మనం క్లాస్ రూమ్ లో కూర్చుంటాం అనుకోండి, క్లాస్ రూమ్ లో కూర్చుంటే టీచర్ పాఠం చెప్తూ ఉంటారు, మన కళ్ళు మాత్రం మరి కళ్ళు మూసుకుంటే పాపం టీచర్ కి తెలిసిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది, టీచర్ కి కాస్త విచారం కలుగుతుంది కదా. అందుకని మనం ఏం చేస్తాం, కళ్ళు తెరుచుకొనే ఉంటాము, కానీ నిద్రావస్థలో ఉంటాం. ఇది ఎందువల్ల అవుతుంది, తమో గుణం కారణంగా ఉంటుంది. అట్లా ఆ తమో గుణము ఆలంబనంగా కలిగినటువంటి జ్ఞానమే నిద్ర. ఆ తమో గుణ ఆధారంగా కలిగినటువంటి బుద్ధిని, మనస్సుని ఆచ్ఛాదనం చేసేటటువంటిది, మనసును ఆచ్ఛాదనం చేసేటటువంటి అభావానికి కారణమైనటువంటిది, ప్రత్యయమైనటువంటిది, అభావానికి కారణమైనటువంటి తమస్సు ఆధారంగా ఉన్నటువంటి జ్ఞానమే నిద్ర. సుఖమహం అహం ఆప్తం నకించిత్ ఆవేదితం. అంటే నాకు బాగా మంచి నిద్ర పట్టింది, సుఖంగా నిద్ర పట్టింది, నాకు అసలు మెలకువే రాలేదు, ఏం జరిగిందో నాకేమీ తెలియటం లేదు. ఇలాంటి చిత్తవృత్తి నాకేమీ, ఇక్కడ చూడండి బాగుంది వాక్యం, నాకేమీ తెలియలేదు అనే విషయం ఎలా తెలిసింది? నేను నిద్రపోతున్నప్పుడు నాకు, లేదా నేను మేల్కొని ఉన్నప్పుడు, కానీ నాకు ఒక తమస్సు నన్ను ఆవరించి ఉన్నటువంటి కారణంగా నాకు ఏమీ తెలియటం లేదు. నాకు ఏమి తెలియటం లేదంటే వస్తు స్వరూప జ్ఞానము తెలియటం లేదు. ఏమి తెలియటం లేదంటే ఇక్కడ వస్తు స్వరూప జ్ఞానము, పురుషుని యొక్క చైతన్య స్వరూప జ్ఞానం, పురుషుని యొక్క చైతన్య స్వరూప జ్ఞానము తెలియకపోవటమే నిద్ర, తమస్సుని ఆవరించి ఉండటం చేత. అంటే సత్వరజస్తమో గుణములని అణిచివేసి, ఆ సమస్త గుణములను అణిచివేసి శుభ్రంగా గట్టిగా నిద్ర, సుషుప్త్యావస్థలో నిద్ర పోతున్నట్టుగా, అంటే ఆ అభావము, వస్తు స్వభావము యొక్క, వస్తువు యొక్కటువంటి జ్ఞానము ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ జ్ఞానమే, అంటే నిద్రపోయి లేచిన తర్వాత అయ్యో నేను ఇంత నిద్రపోయాను నాకు తెలియదు అనే కళ్ళు తెరిచి క్లాస్ రూమ్ లో కళ్ళు తెరుచుకొని ఉన్న టీచర్ వచ్చారు, పాఠం చెప్పారు, వెళ్ళిపోయారు. ఒక్కసారి ఉలిక్కి కళ్ళు తెరుచుకొని తెలిసి చూసి ఏంటి క్లాస్ అయిపోయిందా, సార్ వెళ్ళిపోయారా అని పక్క వాళ్ళని అడుగుతాం, ఇవాళ ఏం పాఠం చెప్పారు అని అడుగుతాం. మరి మనం క్లాస్లో ఉన్నాము అని మనకు తెలుసు, క్లాస్లో టీచర్ పాఠం చెప్తున్నారు అని తెలుసు, ఏం పాఠం చెప్తున్నారో తెలుసు, అప్పుడే క్లాస్ అయిపోయిందా అని మనకి ఎలా తెలుస్తున్నది జ్ఞానము? ఇటువంటి జ్ఞానము
ఇటువంటి వృత్తి అవన్నీ వాటిని నిద్ర అంటారు. అంటే ఒకటి తెలుస్తోంది, మళ్ళీ తెలియటం లేదు. తమో గుణం ఆవరించి ఉండడం చేత ఈ ఆ, ఆ, నేను నిద్రపోయాను, ఆ, చాలా గాఢంగా నిద్రపోయాను, ఆ, నా నా శరీరం అంతా బరువెక్కిపోయినట్టుగా అయిపోయింది, నా మనస్సంతా అసలు ఏమీ ఆలోచనలు లేకుండా అయిపోయింది అంటున్నావు. నీ మనస్సంతా ఆలోచనలు లేకుండా అయిపోయింది, నీ శరీరం బరువు ఎక్కిపోయింది, నువ్వు మంచిగా నిద్రపోయావు అన్న సంగతి నీకు ఎలా తెలిసింది? తెలియడానికి మళ్ళీ ఇంకొక జ్ఞానం ఉంది కదా. కానీ ఈ తెలిసి తెలియని జ్ఞానము ఏదైతే ఉందో అదే నిద్ర. ఆ మనస్సులో ఈ మనస్సులో కదిలే కదలికలు అవి కూడా ఈ నిద్ర అనేది ఇదంతగా ఉంది, చాలా ఉంది. కానీ ఇవన్నీ ఇక ఈయన దాంట్లో ఏంటంటే కొంచెం ఇట్లా అధికమైనటువంటి వివరణలు ఉన్నాయి. అంటే మనకు పరీక్షకి కన్నా మించినటువంటి విషయాలు. ఇలాంటివన్నీ కొంచెం స్క్రోల్ అప్ చేసేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా మూర్ఛావస్థ, మరణావస్థ, ఇవి ఇంకా అవస్థలు వర్ణించారు ఆయన. అలా అవన్నీ ఆ, ఆ, వదిలేసేయచ్చు. వదిలేసేసి మీకు ఏ ఆ, వదిలేసి మీకు అవసరం, పరీక్షకు అవసరమైనటువంటి ఆ సూత్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వివరణ ఏదైతే ఉందో ఆ వివరణ ఒకటి చదువుకోవచ్చు. ఒకసారి ఆ, మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఒకసారి కథలన్నీ చదువుకుంటూ ఉంటే మీకు ఆ కథ కథల ఆ, కథలతోటి ఇంకా సూత్రాలు గుర్తుండిపోతాయి. అది అంటే ఇది మనసు నిద్ర. అనే కదండి అప్పుడు. ఏమ్మా? అది అప్పుడు పుల్లల మన వారిది ఉంటే చాలు. పుల్లల వారిది ఆయన ఏం రాశారు నిద్ర గురించి? నిద్ర గురించి అమ్మా ఇక్కడ ఆ, అభావ ప్రత్యయాలంబన వృత్తుల అభావమునకు అనగా వృత్తులు కలగకుండుటకు కారణమైన తమస్సు విషయముగా గల అదే. వృత్తి అంటే నిద్ర. నిద్రలో బాహ్య విషయకములకు వృత్తులేవియూ కలగవు. అట్లు కలగకుండుటకు కారణం తమస్సు. తమస్సు బుద్ధిని ఆవరించి ఉండుటచే వృత్తులు కలుగుటలేదు. అట్టి తమస్సుచే ఆవృత్తమగు చిత్తము అంటే తమస్సు ఆవరించిన చిత్తము విషయముగా గల వృత్తి నిద్ర. అదే అట్లా తమస్సుని ఆవరించి ఉన్నటువంటి స్థితి. అంటే స్థితి. ఇంద్రియాలన్నీ ఏమీ పనిచేయటం లేదు. అవును ప్రత్యక్ష ప్రమాణంలో ఏమైనా మనకి ఇంద్రియ జ్ఞానం కలగాలన్నాడు. అవును ప్రత్యక్ష ప్రమాణంలో ఇంద్రియ జ్ఞానం కలగాలి. అనుమాన ప్రమాణంలో కూడా మన ఇంద్రియాలు కొన్ని పనిచేస్తున్నాయి కదా. మనస్సు పనిచేస్తున్నది కదా, ఆలోచన పనిచేస్తున్నది కదా, ఇక్కడ ఊహ పనిచేస్తున్నది కదా. అలానే ఆప్తవాక్యము ఆగమాల్లో కూడా మనం మరి ముందు చదువుకున్నటువంటి వాటి యొక్క వివరణ మనకి తెలుస్తున్నది. ఇట్లా అక్కడ అంతా కూడా ఇంద్రియ జ్ఞానం కలుగుతున్నది. వికల్పంలో కానీ విపర్యయంలో కానీ. ఇక్కడ ఇంద్రియ జ్ఞానం కలగడం లేదు. అక్కడ సత్వరజస్తమో సత్వరజో గుణాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ సత్వరజో గుణాలు ఏవి పనిచేయడం లేదు, కేవలం తమో గుణమే పనిచేస్తుంది. తమో గుణమే పనిచేస్తున్నది. తమో గుణం మూలాన మన ఇంద్రియాలన్నీ కూడా స్తబ్దమైపోయినాయి. ఇంద్రియాలు స్తబ్దమైపోయి నిశ్శబ్దమైపోయి మనకి పదార్థం యొక్కటువంటి జ్ఞానము కలగడం లేదు, అభావం అయిపోతున్నది. అభావం పదార్థము అంటే వస్తు స్వరూపం యొక్క జ్ఞానము అభావము అవడానికి కారణమైనటువంటి తమస్సుయే నిద్ర. ఇప్పుడు నెక్స్ట్ 5వ చదివేద్దామా? 5వ చదివేస్తే ఇంకా దీంతో వృత్తులు అయిపోతుంది. ఈ వృత్తులను ఎట్లా నిరోధించుకోవాలి అనేది నెక్స్ట్. ఇంకా అంటే మన సబ్జెక్ట్ కొంచెము మారుతున్నది. అనుభూత విషయ అసంప్రమోష స్మృతి అని. స్మృతి అంటే ఈ 5 మీరు బైహార్ట్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వృత్తయ పంచతయ వివృణత అని ఇస్తారు. ఇంకా లేకపోతే క్లిష్ట వృత్తయ రెండింటినీ కూడా ఇమ్మంటారు. అప్పుడు అది ఇంకా అక్కడ నుంచి కూడా రాయాలి. అవిద్య, అస్మిత, రాగద్వేష, అహంభావాలని.
అనుభూత విషయ అసంప్రమోష స్మృతి. అనుభూత విషయం అంటే ఈ ఆ, ప్రమాణాది ఆ, ఆ, వృత్తుల చేత, ప్రమాణము, విపర్యయము, వికల్పము, వీ వీట్లాంటి లేదా ఈవెన్ నిద్ర కూడా, నిద్ర చేత ఆ, అనుభూత అంటే అనుభవింప బడిన అంటే తెలుసుకోబడినటువంటి విషయ విషయములను గూర్చి, విషయముల యందు అసంప్రమోష. అసంప్రమోష అంటే ఆ ఆ ఆ అపహారం అంటే ఆ విషయాలు భాషించేటటువంటి విశేషమే. అంటే ఆ అనుభవముల వల్ల, ఆ అనుభూతములైనటువంటి విషయము వలన అవే విషయాలు మళ్ళీ మళ్ళీ కలగడం అనేది, ఏ మనం ఇతపూర్వము అనుభవించినటువంటి విషయము ఏదైతే ఉందో ఆ విషయమే మళ్ళీ మళ్ళీ, అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకున్నటువంటి పూర్వపు విషయములనే మళ్ళీ మళ్ళీ తెలుసుకోవటం. అంటే ఎట్లా అంటే అయం సోయం దేవదత్త అనే ఉంది. ఒక పిల్లవాడిని మనము ఒక 2 ఏళ్ల పిల్లవాడిగా చూస్తాము, తర్వాత 14 ఏళ్ల 16 ఏళ్ల పిల్లవాడిగా చూస్తాము. చూసి అయ్యో ఈ సహాయం దేవదత్త, ఓ ఇతడే ఆ దేవదత్తుడు అని. అంటే ఆ 2 ఏళ్ల వయసులో ఉన్న పిల్లవాడిని నేను ఎవరినైనా చూశాను, వాడే ఈ 16 ఏళ్ల వాడు, వాడే ఈ 40 ఏళ్ల వాడు, వాడే ఈ 60 ఏళ్ల వాడు. అంటే వాడు వాడు మారిపోతూ ఉన్నాడు, వాడి రూపం మారిపోతూ ఉన్నది. 2 ఏళ్ల పిల్లవాడి ఆకృతే 16కు ఉండదు, 16దే 40కు ఉండదు, 40దే 60కు ఉండదు. అయినా కూడా మనకు ఆ స్మృతి, ఆ అనుభవము, మనము వాడిని చిన్నప్పుడు ఎప్పుడైతే చూసినటువంటి అనుభవం అయితే ఏదైతే ఉన్నదో ఆ అనుభవము వలన ఒక సంస్కారము, ఒక వాసన ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి వాసనయే, అదే విషయము మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడము స్మృతి. స్మృతి అంటే మామూలుగా మనకి జ్ఞాపకము రావడం. ఆ జ్ఞాపకము అనేది, అందుకనే నేను ఎప్పుడు క్లాసులో చెప్పేటప్పుడు సహాయం స రాజా అని చెప్పినప్పుడు ఆ స అనే దానికి ఆ దర్శనాలలో చాలా ప్రాముఖ్యత ఉన్నది అని. ఈ స్మృతి అనే దానికి అంటే ఈ ఈ పూర్వము మనం ఏదైతే చూసి ఉన్నామో ఆ పూర్వము చూసినటువంటి విషయాలకు విషయమే మళ్ళీ మళ్ళీ మనకు అనుభవంలోనికి రావడము స్మృతి. ఈ చిన్నగా ఉన్నప్పుడు చూసినటువంటి వ్యక్తినే మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ మనకు ఆ పాత జ్ఞాపకాలే రావడం అనేది స్మృతి. అంటే ఇక్కడ మనకి దానికి మరి ఆత్మజ్ఞానానికి సంబంధం ఏంటి అంటే, ఆ ఆత్మ స్వరూపము ఏదైతే మనము గ్రహించి ఉన్నామో ఆ గ్రహించినది ఏకాగ్ర చిత్తంలో ఈ సత్వగుణము అధికంగా ఉన్నప్పుడు విక్షిప్త చిత్తాన్ని కూడా దాటి ఏకాగ్ర స్థితిలోకి వచ్చినప్పుడు ఆ సత్వగుణము ప్రబలంగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి చిత్తవృత్తి ఉందో ఆ చిత్తవృత్తినే మళ్ళీ 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 అనుభవించుతూ ఉండటం అనేది స్మృతి. దానివల్ల ఆత్మస్వరూపము, పురుషుని యొక్క చైతన్య స్వరూపము ఇంకా స్పష్టంగా మనకు బోధ పడుతుంది. అందువల్ల ఈ ఈ స్మృతి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వృత్తి. అంటే ఆ స్మరణకి అనుభూతమైనటువంటి విషయమే, అంతకు ముందు అనుభవించినటువంటి విషయమే అదే మళ్ళీ 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 స్మరించుకుంటూ దానిని గురించి ఆలోచిస్తూ దానిని గురించే తెలుసుకుంటూ ఆ ఆత్మస్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించటము అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి అనుభవాలతో తెలుసుకున్న విషయాలనే మళ్ళీ ఇప్పుడు స్మరించుకుంటూ ఉండటమే ఈ స్మృతి అనేటటువంటి వృత్తి. ఇవి 5 వృత్తులు. మరి ఈ 5 వృత్తులు కూడా మరి నిరోధించినప్పుడే మనకి కైవల్యం. ఈ ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి, ఈ 5 వృత్తులు అక్లిష్టములైనటువంటి వృత్తులు.
ఇవి మంచివే. ఇవి మంచివే. ఎట్లా? ముళ్ళుని తీసేసే ముళ్ళు వంటివి. కానీ ఆ ముళ్ళు కూడా ముళ్ళే కదా. ఆ ముళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత కానీ మనకి అది లేకపోతేనే మనకి జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము ఇక్కడంతా ఈ జన్మ స్మృతి, ఇలాంటి జన్మాంతర స్మృతి, ఇలా అన్ని ఇచ్చారు ఆయన. ఇవంతా మీరు చదువుకోక్కర్లేదు. ఇవంతా భగవద్గీతలో ఇవి జస్ట్ సింపుల్ గా అక్కడ ఈ ఈ ఈ ఈ 4 లైన్లు ఇచ్చారు కదా. ఈ 4 లైన్ల వరకు చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ అనుభూత విషయ అసంప్రమోష అభివృద్ధి. అనుభూత విషయం అంటే ఇంతకు ముందు ఒక వస్తువు విషయం గురించి విని అనుభవము లేదా ప్రమాణముల ద్వారా ఇంద్రియముల ద్వారా తెలుసుకున్న విషయములను ఆ అనుభవం ద్వారా సంస్కారము లేదా వాసన ఏర్పడుతుంది. సంస్కారము ద్వారా ఇంతకు మునుపు అనుభవంలో తెలుసుకున్న విషయంలో అదే విషయం యొక్క ప్రస్తావన సమయము వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోవటం. అంటే అంతకు ముందు వినే ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క లక్షణం ఏదైతే తెలుసుకొని ఉన్నామో ఆ ఆత్మస్వరూపాన్ని మళ్ళీ 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 ఇంకొకసారి తరించుకుంటూ చూసుకోవటమే స్మృతి. ఈ అనుభవము జ్ఞాపకం మధ్య సంస్కారము వాసన లేదా భావన అనే లక్షణం మధ్యలో ఉన్నది. ఈ సంస్కారములు దోషములతో అంటే రజోగుణము తమో గుణములతో కలిసి ఉన్నప్పుడు ఉన్న వస్తువును విషయములను కాకుండా మరొక విషయమును కూడా చూపించగలదు. ఆ దశనే ఇది కూడా అక్కలే. ఈ పారాగ్రాఫ్ కూడా అక్కలే. ఇక్కడ వరకు చాలు. ఇలాంటివి మీరు అంటే కొంచెం క్లారిటీ కోసం ఇంకా చదువుకోండి. అంటే అనుమాన ప్రమాణంలో చెప్పింది ఇదే కదా మేడం. అనుమాన ప్రమాణంలో స్మృతి వస్తున్నాకనే కదా మనకు వచ్చేది. ఇంద్రియాల ద్వారా గ్రహించాం కదా, బుద్ధి ద్వారా గ్రహించాము. అనుమానంలో ఏంటి ఊహించాము. ముందు మహానసలో చూసి ఇప్పుడు పర్వతం మీద ధూమం కనపడుతుంది, అక్కడ కూడా అగ్ని ఉందని చెప్పి ఆపాదించుకో అనుకోవడము కదా. అది స్మృతిలోకి వచ్చినాకనే కదా మేడం. స్మృతి ఎందుకైంది? అది నువ్వు అక్కడ ఉంది అన్నాను, నేను కారణం చెప్పాను అంతే. ధూమా పర్వతో వాహినిమాన్ ధూమాత్ అని చెప్పాను అంతే. అక్కడ కొండ మీద నిప్పు ఉంది ధూమం వల్ల అంటే మీరు వచ్చి నన్ను ప్రశ్నించారు, ఏం కాదు నువ్వు అట్లా ఎట్లా చెప్పగలవు అని అంటే అప్పుడే మీకు సమాధానం చెప్పాను. అంతేగాని నేను అనుమానించాను, అక్కడ ఊహించాను. నేను అక్కడ ఉంది అని. కానీ ఇక్కడ నేను ఊహించడం లేదు, ఇక్కడ నాకు నిజంగా తెలుసు. ఈతడు చిన్నప్పుడు నేను చూసినటువంటి దేవదత్తుడే ఇక్కడ ఇప్పుడు ఈ దేవదత్తుడు. నాకు ఇందులో అనుమానం లేదు. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. ఆ 2 ఏళ్ల వయసులో చూసినటువంటి దేవదత్తుడే ఈ ఇప్పుడు 20 ఏళ్ల వయసులో ఉన్న దేవదత్తుడు. ఇక్కడ నాకు అనుమానానికి ఆస్కారం ఏమీ లేదు. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు అంతే. అప్పుడు ఉన్నటువంటి ఆకృతి ఇప్పుడు లేదు. కానీ నా అనుభవము అదే. నా అనుభవము వాడు ఫలానా వారి కొడుకు, ఇప్పుడు అదే ఫలానా వారి కొడుకే. అందులో నాకు ఏమీ అనుమానము లేదు. పర్వతో వాహినిమాన్ అన్నప్పుడు ఒక అనుమాన కారణంగా నేను ఊహించాను. అక్కడ ఊహ, అనుమానం, ఒక ఊహ ఉంది. ఇక్కడ నాకు ఊహ ఏం లేదు, ఊహ లేదు. డైరెక్ట్ గా నాకు వీడు వాడు ఒకడే అనేటటువంటి జ్ఞానం ఉంది. ఈ ఒక జ్ఞాపకము ఉన్నది. అక్కడ జ్ఞాపకం కాదు. నేను ఒక తర్కానికి వచ్చేటప్పటికి, లాజిక్ వచ్చేటప్పటికి నువ్వు అట్లా ఎట్లా చెప్తావు అని అంటే చెప్తున్నాను నేను అంతే. కానీ అనుభవం, నాకు అనుభవం ఇక్కడ ఉన్నటువంటి అనుభవము జ్ఞాపకము అక్కడ ప్రసక్తి కాదు. అక్కడ ప్రసక్తి ఊహనే, అనుమానించటమే యథార్థ అనుమానము. మీకు నేర్చుకున్నారు కదా అప్పుడు ప్రమాణం. అంటే వాడి ఫ్రెండ్ నమ్మకపోతే వాడి పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ పొగ చూస్తాడు. ఈ పొగనే చూశాను కదా, అయితే ఇక్కడ అగ్ని ఉంది అక్కడ అగ్ని ఉంది కదా అని గుర్తు తెచ్చుకుంటాడు. అని అక్కడ అనుమానము కాదు. ఇక్కడ
ఆ స్మృతి దగ్గర అనుమానం అనేది, అనుమానానికి తావులేదు. స్మృతి అనుభవంలోకి అన్న దగ్గర, స్మృతి అనే దగ్గర ఒక ఇది వరకు తెలిసినటువంటి విషయమే ఇప్పుడు మళ్ళీ తెలియటం అంతే. ఒక మర్చిపోయినటువంటి విషయము మళ్ళీ ఇప్పుడు తెలియటం. అంటే ఇంతకు ముందు, అందుకనే ఆ పదం వాడాడు ఏంటి, ఆ, అసంప్రమోష అని. సంప్రమోషము అంటే ఆ, దొంగలింపబడటము, స్థేయము అని అర్థం. అసంప్రమోష అంటే దొంగలింపబడకుండా ఉండడం. అంటే అది అంతకు ముందు ఆ, 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 అవే విషయాలు ఇంకా అంతకు ముందు భాషించినటువంటి జ్ఞాన విశేషం ఏదైతే ఉందో అదే జ్ఞాన విశేషము మళ్ళీ ఇప్పుడు కూడా మనకి కలుగుతూ ఉన్నది. ఆ ఆ ఇది వరకు ఆ వచ్చినటువంటి దేవదత్తుని యొక్క జ్ఞానమే మళ్ళీ ఇప్పుడు జ్ఞానాకారంగా పరిణమిస్తూ ఉన్నది. ఇది ప్రత్యక్ష జ్ఞానము కాదు, అనుమాన జ్ఞానము కాదు, ఆప్తవాక్య ఆగమము కాదు. ఇది కేవలం స్మృతి జ్ఞానమే. స్మృతి అంటే ఒక సంస్కారం ద్వారా, ఆ అనుభవము అనేటటువంటి ఒక సంస్కారం ద్వారా ఉదయించినటువంటి జ్ఞానం. సంస్కారం అంతకు ముందు ఇతడు పలానా వారి అబ్బాయి దేవదత్తుడు అని నా మెదడులో నాకు ఒక సంస్కారము ఉంది, ఒక వాసన ఉంది, ఒక భావన ఉన్నది. అది ఇప్పుడు 40 ఏళ్ల పిల్లవాడిగా చూస్తున్నప్పుడు కూడా నాకు అదే భావన, ఆ ఆ ఆ పూర్వము అనుభూతమైనటువంటి ఆ విషయమే, ఆ పూర్వం అనుభవమైనటువంటి ఆ విషయమే ఇప్పుడు ఇంకా అక్కడ అక్కడ 2 ఏళ్ల పిల్లవాడిగా ఉంటే ఇక్కడ 40 ఏళ్ల పిల్లవాడిగా అనుభవిస్తూ అనుభవాన్ని నేను పొందుతూ ఉన్నాను. అంతే తప్ప కానీ ఇక్కడ అనుమానము లేదు. అంతకు ముందు ఉన్నటువంటి విషయమే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్మరణకు వస్తున్నది, మళ్ళీ ఇంకొకసారి స్మృతికి వస్తున్నది. అలానే ఇప్పుడు నేను ఏకాగ్ర చిత్తంలో ఉన్నప్పుడు ఆత్మస్వరూపము శుద్ధ చైతన్య స్వరూపము అని తెలుసుకున్నాను. మళ్ళీ నేను అదే ఆత్మ శుద్ధ చైతన్య స్వరూపము అని అనుభవంలోనికి తెచ్చుకుంటున్నాను. అలా అనుభవంలోనికి తెచ్చుకుంటున్నదే స్మృతి అని అంటున్నాడు. ఇట్లా కాకపోతే ఈ స్మృతి లో వచ్చేటటువంటి అనుభవము ఇవన్నీ కూడా సుఖదుఖ మోహాత్మకమైనటువంటివే అవుతాయి. కాబట్టి వీటన్నిటిని కూడా నివారించాలి అంటున్నాడు. ఈ స్మృతి జ్ఞానము అంటే మనకి ఆ ప్రమాణాల వల్ల కానీ, విపర్యయము వలన, శుక్ల రజత భ్రాంతి వలన కానీ, లేదా రజ్జు స్వర్ప భ్రాంతి అనే వికల్ప భ్రాంతి వల్ల కానీ, లేదా నిద్ర సుఖమహం స్వప్నమి అన్న భ్రాంతి నిద్ర నిద్ర వల్ల కానీ, లేదా అయం దేవదత్త సోయం దేవదత్త అన్నటువంటి స్మృతి జ్ఞానం కానీ, ఇవన్నీ జ్ఞానాలు కూడా మనకి ఏం చేస్తాయి అంటే ఇవి అక్లేశములు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆ క్లేశాల నుండి కదులుతూ వస్తూ ఉన్నవి. అందులోంచి ఉద్భుతములు అవుతూ పుడుతూ ఉన్నటువంటివి. అంటే నేను బాగా నిద్రపోయాను, నేను బాగా విన్నాను, బాగా గుర్తుంచుకున్నాను, నాకు ఇతడే దేవదత్తుడని నాకు బాగా గుర్తుంది అంటే ఆ జ్ఞానం ఏంటి? ఆ జ్ఞానం అటువంటి జ్ఞానం కూడా అజ్ఞానమే. అటువంటి దాన్ని కూడా వదిలేయాలి అని చెప్పబోతూ ఉన్నాడు. అంటే ఈ వృత్తులన్నీ సుఖదుఖ మహాత్మలు క్లేశాలే, క్లేశ రూపం. ఇవన్నిటిని కూడా వదిలేయాలంటున్నాడు. అంటే దానికే అందుకే చెప్పాడు, క్లిష్ట వృత్తుల కన్నా అక్లిష్ట వృత్తులు కొద్దిగా నయం, కొద్దిగా మంచివి. అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అహంభావముల కంటే
ప్రమాణ విపర్యయ వికల్ప కల్ప నిద్రా నిద్రా స్మృతులు స్మృతి కొద్దిగా కొద్దిగా బెటర్, కొద్దిగా బెటర్. కానీ ఈ బెటర్ అన్న వాటిని మనము ఆహా నేను చాలా బెటర్ గా ఉన్నాను అనుకోవద్దు. అనుకుంటే మోక్షం కావాలి అనుకున్నటువంటి వాడికి అవి అవి ఆ, సరిపోదు. మోక్షం కావాలనుకున్నటువంటి వాడికి అవి కైవల్యము అంటారు వీళ్ళు. ఆ, మోక్షం అన్నారు, కైవల్యం. కైవల్యం కావాలి అనుకున్నప్పుడు అంటే దేవుడితో పరమాత్మతోటి లీనము అయిపోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ అక్లిష్టాలు కూడా వదిలేయాలి. ఇప్పుడు ఆ, మనకి రమణ మహర్షి కానీ లేదా ఆ, క- ఉమ్, నారాయణ నారాయణ ఆయన ఎవరు? నారాయణ తీర్థ. నారాయణ తీర్థులు కానీ వీళ్ళు ఈ అక్లిష్టాలను కూడా వదిలేసినటువంటి వారు. ఇష్టాలు అక్లిష్టాలు అన్నీ వదిలేసేసారు వాళ్ళు. అన్నీ వదిలేసేసి ఆయన మరి ఆయనకి రమణ మహర్షికి ఒకసారి కాలు విరిగి ఆపరేషన్ చేస్తుంటే ఎనస్థీషియా ఇస్తానంటే అక్కర్లేదు చేసుకోండి అన్నట్టు ఆయన. అంటే ఆయన మీరు నాకు చేస్తున్నది నా శరీరానికి, దానికి నాకెందుకు, నన్ను నాకు చేస్తానంటారు ఎందుకు, శరీరానికి కదా చేస్తున్నారు, చేసుకోండి అన్నట్టు ఆయన. చేసుకోండి అంటే ఆయన ఆయన నవ్వుతూ కూర్చున్నట్టు వాళ్ళు కాళ్ళు ఆపరేషన్ చేసి ఆ విరిగిపోయిన కాలుకి కట్టి కాలు కట్టి ఉన్నారు. మరి అలా ఉన్నటువంటి మనిషి ఆయన ఆఖరికి చనిపోయింది క్యాన్సర్ తోటి. ఇదేంటి మీకు క్యాన్సర్ వచ్చిందంటే మరి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరానికి అది అనుభవించవలసి ఉన్నది. అక్లిష్టమైనటువంటిది ఏదైతే ఉందో అది అనుభవిస్తున్నది. అనుభవించనియండి, అది నేను కాదు కదా అనుభవిస్తున్నది అన్నట్టు. అలా అంటే నారాయణ తీర్థులు అయితే ఒకసారి ఓ చోట కూర్చొని ఆయన అలా జపం చేసుకుంటూ ఉంటే వరద వచ్చేసింది. వరదలు వచ్చి నీళ్ళన్నీ వరద వచ్చినప్పుడు ఏమైతే నీళ్ళు వచ్చి ఇసుక అంతా మేట వేస్తుంది కదా, అట్లా ఇసుక మేట వేసేసింది. మేట వేసేసిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆ ఇసుకనంతా తవ్వుతున్నారట. తవ్వుతూ ఉంటే కొద్దిగా రక్తం వచ్చింది కనపడింది. తవ్వుతుంటే ఆ గడపరకి రక్తం వచ్చింది. అయ్యో రక్తం వచ్చింది ఏంటి, లోపల ఏమన్నా కింద ఏదైనా జంతువు కానీ ఏదన్నా ఉందేమో అనుకొని వాళ్ళు జాగ్రత్తగా తవ్వి తీశారట. తవ్వి తీస్తే ఈయన అక్కడ సమాధి స్థితిలో ఆయన ఉన్నారట, నారాయణ తీర్థులు. ఎట్లా ఉన్నారు మరి అంత 2-3 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు. అవి వాళ్ళు ఏంటంటే క్లిష్టము అక్లిష్టమైనటువంటి వృత్తులను అన్నింటినీ కూడా జయించినటువంటి వాడు. జయించిన అనే శబ్దం మనం వాడాలి, ఇంకా వాడకూడదు. కానీ మనము అర్థం చేసుకోవాలి అని అంటే అవి కూడా నిరోధింపబడాలి. ఈయన రాఘవేంద్ర స్వామి గురించి కూడా చెప్తారు మేడం, అక్కడ సమాధిలో ఉండిపోయి చెప్తా ఉంటారు అని ఇప్పటికీ. ఓకే, మళ్ళీ వీలైతే రేపు కంటిన్యూ చేద్దాము. డౌట్ అండి. దాన్ని బట్టి నేను